ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము నుండి చదువుదాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి దీపము వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గృహల్లోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడు ఎవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మలను మరుగు చేయుడి అని పర్వతాలతో బండలతో చెప్పుచున్నారు. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నామయ్యా. అయ్యా, ఈ ఉదయ కాలంలో ప్రభువా, నీ ప్రియబిడ్డలుగా మేము నీ సన్నిధానానికి వచ్చి ఉన్నాము. నీ వాక్యము వెల్లడగు తోడనే అక్కడ వెలుగు కలుగునన్నావు ప్రభువా. అయ్యా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, నీ వాక్యమే మమ్మల్ని వెలిగించేది, నీ వాక్యమే మాకు నిత్య జీవం ఇచ్చేది. ఆ వాక్యమనే బల్ల చుట్టూరా మేము పోగై ఉన్నాం ప్రభువా. అయ్యా, ఇక్కడ 6వ ముద్ర చదవబడి ఉన్నది ప్రభువా. ఈ 6వ ముద్ర శ్రమల కాలమై ఉన్నది ప్రభువా. అయ్యా, వధువు ఆ శ్రమల కాలంలో ఉండదని, దానికి ముందుగానే వధువు ఎత్తబడుతుందని నువ్వు మాతో మాట్లాడిన దేవుడవో ప్రభువా. నిజముగా నాయన, ఈ శ్రమల్లోకి ఎవరు వెళతారంటే అవిధేయులు వెళ్తారు ప్రభువా. వాక్యానికి అవిధేయులైన వారందరూ కూడా ఈ శ్రమల్లోకి త్రోసివేయబడతారు, నెట్టివేయబడతారు. విధేయులైతే అయ్యా ఎత్తబాటులో వెళతారు ప్రభువా. అందుకే ఈ కాల ప్రవక్తను పంపించి అయ్యా వర్తమానం ఇచ్చిన దేవుడో ప్రభువా, మమ్మల్ని మేము సరిచేసుకొని విధేయులై ఎత్తబాటు కొరకు ఇక్కడున్న ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని అడుగుచున్నాం. మా బ్రతుకుల్లోకి మీరు రండి నాయన, మా జీవితాల్లోకి మీరు రండి నాయన. నీ కృప మాకు తోడుగా ఉంచండి నాయన. బలహీనమైన బిడ్డలను బలపరచండి నాయన. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి నాయన. నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి ప్రభు. ఇప్పుడే నీ ప్రియబిడ్డలందరినీ దర్శించమని అడుగుచున్నాము. యేసు, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. అయ్యా, మరి అదే విధముగా నాయన ఆ యొక్క ప్రభువా పెద్దపూడి గ్రామంలో ఉన్న ఇస్సాకు బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ యొక్క చిన్న బాబు నాయన జోసెఫ్ని ఆ జ్వరము నుంచి విడుదల దయచేయి ప్రభువా. మీరు పొందిన దెబ్బల వల్ల బిడ్డకి స్వస్థత ఇవ్వమని అడుగుచున్నాం. గుంటూరులో ఉన్న దావీదు బ్రదర్ వాళ్ళ మిస్సెస్ను కూడా దర్శించండి ప్రభువా. ఆ కుమార్తెకు కూడా ఆ టైఫాయిడ్ నుండి విడుదల దయచేయండి ప్రభువా. స్వస్థపరచమని అడుగుచున్నాము ప్రభువా.
యేసు నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఇంకా సంఘ బిడ్డలు, బలహీనమైన బిడ్డలు ఉన్నట్లయితే ఇప్పుడే నీ ప్రియ బిడ్డలని దర్శించమని అడుగుచున్నాము. అనారోగ్యంతో ఉన్న బిడ్డలని దర్శించమని అడుగుచున్నాము. వారికి మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభువా. నిశ్చయముగా శీఘ్రముగా నీ వెలుగు వారి యొద్దకు వెళ్ళునుగాక ప్రభువా. నీ జీవవాక్యము నీ ప్రియ బిడ్డల్లోకి వెళ్ళునుగాక ప్రభువా. పరిస్థితులు తారుమారు చేయునుగాక ప్రభువా. వాళ్ళ నాయన మంచి వాతావరణము కింద ఉందరుగాక, పరిశుద్ధాత్మ సన్నిధిలో ఉందరుగాక, పరిశుద్ధాత్మ అభిషేకము క్రింద ఉందరుగాక, నెమ్మది పొందుకొందురుగాక, మంచి ఆరోగ్యం పొందుకొందురుగాక ప్రభువా. సహాయమున దయచే ప్రభువా. కనపడని చీకటాత్మలన్నిటిని గద్దించండి అయ్యా. 6వ ముద్రలో అయ్యా గొర్రె పిల్లై 6వ ముద్ర విప్పి ఉన్నది నాయన. దానిలో ఉన్న సంగతులు మా కాల ప్రవక్త ఈ కాలపు వధువుకు అయ్యా బోధించి ఉండగా దానిని గైకొని, దానిని ప్రభువా దానిలో ఉన్న సంగతులు ఎరిగి అయ్యా దానిలో ఉన్న సంగతులు మేము ఎరుగుదుము గాక ప్రభువా. అయ్యా దానిలో ఏమైతే ఉన్నదో ఆ ప్రత్యక్షత, ఆ బయలుపాటు ఇవ్వండి ప్రభువా. నీ కృప అనుగ్రహించండి ప్రభువా. చాలా లోతైన సంఘటనలు దీనిలో ఉన్నాయి ప్రభువా. అందుకే నీవే ఆ ప్రత్యక్షతనిచ్చి మా అందరికీ అనుగ్రహించమని, మా అందరితో మీరే మాట్లాడమని మమ్మల్ని అందరినీ అయ్యా నీ చేతులకు సమర్పిస్తున్నాం. గొర్రెపిల్ల యొక్క రక్తము క్రింద అయ్యా మమ్మల్ని అందరినీ అప్పగిచ్చి ఉండగా ప్రభువా, నీవే నాయన బలిష్ఠుడైన దూతగా ఉండి మాతో ఈ లేఖనాలు తెరిచి, మా ప్రవక్తకి ఏ దేవుడైతే ఆ లేఖనాలు తెరిచి చూపించాడో అదే దేవుడు, అదే ప్రత్యక్షత నేడు మాకు కూడా వచ్చునుగాక. నీ కృపదయ చేయమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మనమందరము కూడా మరి 6వ ముద్ర, ఇది శ్రమల కాలము, శ్రమల ముద్ర ఉన్నది. అయితే నోవాహు శ్రమల్లోకి చూశాడు. అయితే హానోకు మాత్రము శ్రమలు ప్రారంభించక ముందే ఎత్తబడ్డాడు. అంటే వధువుకి ఎవరు సాదృశ్యముగా ఉన్నారయ్యా అంటే, పాత నిబంధనలో గనక నీడల్లో గనక మనం చూసినట్లయితే హానోకు వధువుకి సాదృశ్యముగా ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. కాబట్టి పోయిన వారం మరి 245వ పేరా నుండి 300 పేరా దాకా ధ్యానం చేయమని చెప్పాను. మరి ఎంతమంది చదివారో? చదివి అన్నారా? మరి ఒక్కసారి చూద్దాం మరలా. 6వ ముద్ర మీ దగ్గర ఆ ముద్రల పుస్తకం కనుక ఉన్నట్లయితే 6వ ముద్ర తీయండి. 245 నుండి చెప్పాలి. ఒక్క పేరా వెనక్కి వెళ్తున్నాను. 244వ పేరా నుండి మనం చూడబోచున్నాం. మీరు ఇది పోయిన వారం మనం చూసుకొని ఈ పేరాతోనే ఆపాము. మరలా ఈ పేరా నుండి మనం కంటిన్యూషన్ చేస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ 6వ ముద్ర ప్రతిదీ కూడా ఒక వచనము నుండి ఇంకొక వచనము కంటిన్యూషన్ చేసుకుంటా మనం వెళ్తా ఉన్నాం. చాలా జాగ్రత్తగా చూడండి. ఈ 6వ ముద్రలో ఇక్కడ ఇప్పుడు మరలా గమనించండి అని అంటున్నాడు. చూసారా? 244 ఇప్పుడు మరలా గమనించండి. ఇప్పుడు ఈ యూదులు అంటే ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఈ యూదులు నేను మీకు ఇంకొక చిన్న సూచన ఇచ్చేదను. ప్రజల ఇక్కడ ఒక సూచన, గుర్తు ప్రవక్త ఇక్కడ ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఆ సూచన ఏదో చూద్దాం. కావున ఎత్తబడుట అనేది ఇక్కడ పెట్టుకుందాం అనుకో ప్రజల. ఇక్కడ ఇది ఎత్తబడుట. దీనికి ముందుగా ఇటువైపు యూదులున్నారు. ఈ ఎత్తబడిన తర్వాత ఇటువైపు యూదులున్నారు. పట్టుకుంటున్నారా? ఇది ఎత్తబాటు, వధువు యొక్క
ఎత్తబాటు. ఈమె ఆ మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. అయితే ఈ ఈమె మధ్యాకాశానికి వెళ్ళే ముందు యూదులు ఉన్నారు. ఈమె మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా రక్షించబడే యూదులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, చాలా జాగ్రత్తగా గనక ఈ వచనాలు పట్టుకోవాలని నేను ఇష్టపడుచున్నాను. నేను మీకు ఇంకొక చిన్న సూచన ఇచ్చేదను. కావున ఎత్తబడుటకు యువతలి ప్రక్కన ఉండు యూదులు వీరు. యువతలి పక్కన ఉండు యూదులు. అవతల పక్కన కూడా ఉన్నారు. చూసారండి, యువతలి పక్క అవతల పక్క. ఎత్తబాటుకు యువతల పక్క ఉన్నారు, అవతల పక్క ఉన్నారు. రెండు వైపులు ఉన్నారు. ఎవరు? యూదులు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఎత్తబాటు ఎవరిది? అన్యులుది. అంటే అన్యజనులు ఇటు యూదులకి మధ్యలో ఉన్నారు. హల్లెలూయా. అంటే మనం చూసినట్లయితే చాలా జాగ్రత్తగా గమనించండి. ఇటు యూదులు చంపబడ్డారు, ఇటు యూదులు కూడా చంపబడబోచున్నారు. దీనికి మధ్యలో ఎవరున్నారు? అన్యజనుల్లో ఉన్న వధువు ఉన్నది. ఇక్కడికి వచ్చేదలకే 5వ బూర 6వ బూర కింద చంపబడిన యూదులు. ప్రైజ్ ది లార్డ్. 5, 6 బూరల కింద చంపబడిన యూదులు. ఈ యూదులు ఎక్కడికి వెళ్ళారు? 5వ ముద్ర కిందకి వెళ్ళారు, బలిపీఠం కిందకి వెళ్ళారు. 5, 6 బూరల కింద చంపబడిన యూదులు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే 5వ ముద్ర కింద వెళ్ళారు. 5వ ముద్ర కింద వెళ్ళి వీళ్ళు ఏమడుగుతున్నారంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉంటావని అడుగుతున్నారు. అయితే ఈమె ఇక్కడే ఉంది. ఇంకా ఎవరు? ఈమెవరు? వధువు ఇక్కడే ఉంది. వీళ్ళు మాత్రము బలిపీఠం కిందకి వెళ్ళి అడుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా లేదో? వీళ్ళు చంపబడ్డారు. ఎప్పుడు చంపబడ్డారంటే మొదటి ప్రపంచ యుద్ధము, రెండో ప్రపంచ యుద్ధములో చంపబడ్డారు. హల్లెలూయా. అంటే మొదటి అయ్యో మొత్తం 3 అయ్యోలు. మొత్తం ఎన్ని అయ్యోలు? 3 అయ్యోలు. అంటే 3 ప్రపంచ యుద్ధాలు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. వాటిల్లో 2 ఫుల్ఫిల్డ్ అయిపోయినాయి. అంటే 2 ప్రపంచ యుద్ధాలు జరిగిపోయినాయి. ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో చంపబడిన యూదులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా? ఈ 2 ప్రపంచ యుద్ధాల్లో చంపబడిన యూదులు, హల్లెలూయా, వీరు బలిపీఠం కిందకి వెళ్ళిపోయారు. బలిపీఠం కిందకెళ్ళి నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉంటావని కేకలు పెడుతున్నారు వీళ్ళు. ఈమె ఇక్కడే ఉంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? కేకలు పెడుతున్నారు. అప్పుడు దేవుడు ఈళ్ళతో ఏమని వ్యవహరించాడో తెలుసా? ఏమన్నాడంటే, మీ వల్లే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తయ్యే వరకు ఇంకా కొంచెము కాలం విశ్రమించు. ప్రజల అంటే ఇటెట్టగా 5, 6 బూరల కింద చంపబడ్డారో ఇంకొక బోర్ ఉంది. మొత్తం ఎన్ని బోర్ల? 3 అయ్యోలు. 5వ బూర మొదటి అయ్యో, 6వ బూర రెండవ అయ్యో. అంటే 5, 6 బూరల కింద చంపబడ్డారంటే 2 అయ్యోలు అయిపోయినాయి. హల్లెలూయా. నీకు ఎలాగ తెలుసు 5వ బూర మొదటి అయ్యో అని ఎలా చెప్తున్నావు పాస్టర్ గారు? 5వ బూర మొదటి అయ్యో అని ఎలా చెప్తున్నావు? మొదటి బూర మొదటి అయ్యో అని చెప్పొచ్చు కదా. లేఖనమే చెప్తుంది. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున. చూసారా అండి? ఇక్కడ కనుక మనం చూసినట్లయితే, మీరు ప్రకటన గ్రంథం తీశారు కదమ్మా, 8వ అధ్యాయం తీశారు కదా. ఈ 8వ అధ్యాయంలోనే బోర్లు వస్తున్నాయి. ఈ 8వ అధ్యాయంలోనే బోర్లు వస్తున్నాయి. 8వ అధ్యాయము ఎన్నో వచనం? మొదటి బోర 6వ వచనము
మీరందరూ చూడమ్మా, 8వ అధ్యాయము 6వ వచనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు తర్వాత చదువుకోండి. 8వ అధ్యాయము 6వ వచనము ఏముందంటే, 7 బూరలు పట్టుకొని ఉన్న 7 దూతలు ఊదుటకు సిద్ధమయ్యారు. 7వ వచనం మొదటి బూర అయి ఉన్నది. 7వ వచనము ఒక వచనమే మొదటి బూర. తర్వాత 8వ వచనము రెండవ బూర. 8, 9 2 వచనాలు ఉన్నాయి రెండవ బూరలో. తర్వాత 10వ వచనం వచ్చేదలకే 3వ బూర. ప్రైజ్ ది లార్డ్. ఈ 10వ వచనం వచ్చేదలకే 10, 11. దీనిలో కూడా 2 వచనాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? మొదటి బూరకి 7వ వచనం, రెండవ బూరకి 8, 9వ వచనం, 3వ బూరకి 10, 11వ వచనం, 4వ బూరకి 1, 12వ వచనం. పట్టుకుంటున్నారా? అంటే మొదటిది 4వది ఒక వచనమే ఉన్నది. హల్లెలూయా. ఈ 4 బూరలు ఎక్కడికి వెళ్ళినాయి? ప్రకృతి మీదకి వెళ్ళాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ 4 బూరలు ఎక్కడికి వెళ్ళాయి అంటే ప్రకృతిలో ఉన్న 1/3 భాగాన్ని, హల్లెలూయా, ఆ 3వ భాగాన్ని ఏం చేస్తున్నాయి? నాశనం చేస్తున్నాయి. హల్లెలూయా. 3వ భాగము నాశనం అవుతా ఉన్నది. అంటే ప్రకృతి డిస్టర్బ్ అవుతా ఉన్నది. బూరలు ఏమవుతున్నాయి అంటే ప్రకృతిని డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. అంటే నాశనం చేస్తున్నాయి, కలుషితం చేసేస్తున్నాయి, పాడు చేసేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు 4 బూరలు వచ్చేసేదలకే ప్రకృతి మీదకి వెళ్ళాయి. దేవుడు కూడా మానవుడిని చేయకముందు మొదటిగా దేవుడు ఏం చేశాడు అంటే ఈ ప్రకృతినే చేశాడు. హల్లెలూయా. చెట్లను, భూమిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, సముద్రాలని, ఆకాశ పక్షులని, భూజంతువులని, హల్లెలూయా, అన్ని చేశాడు. అంటే మొదటిగా ప్రకృతిని చేసి 6వ దినాన మానవుని చేశాడు. ఇప్పుడు మనం చూస్తే 4 బూరలేమో ప్రకృతి మీదకి వెళ్తాయి. 5వ బూర, 6వ బూర, 7వ బూర, ఈ 3 బూరలేమో మనుషుల మీదకి వెళ్తున్నాయి. పట్టుకుంటున్నారా? అందుకే 4 బూరలేమో ప్రకృతి మీదకి వెళ్ళినవి 12వ వచనం దాకా ఉంది. తర్వాత వచ్చేదలకే మనుషుల మీదకి వెళ్ళేది 13వ వచనంలోనే 3 బూరలు ఉన్నాయి. ఏమంటున్నాడో చూడు. మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షిరాజు ఎగురుచు బూరలు ఊదబోచున్న. ఆల్ రైట్. ఇక్కడ 12వ వచనం దాకా ఎన్ని బూరలు అయిపోయినాయి? 4 బూరలు అయిపోయినాయి. 13వ వచనం దగ్గరికి వచ్చేసేదలకే ఆ ఒక పక్షిరాజు ఆకాశ మధ్యాన ఎగురుతూ ఉన్నది. ఈ యొక్క బూరలు ఊదబోచున్న 3 దూతల బూరల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో. చూసారా అండి? ఇప్పుడు మొదటి అయ్యో అంటే 5వ బూర, రెండవ అయ్యో అంటే 6వ బూర, 3వ అయ్యో అంటే 7వ బూర. ఇప్పుడు యూదులు మొదటి అయ్యో రెండో అయ్యోకి, తర్వాత ఇటు ఇటు అన్ని జనులు ముందు యూదులు ఉన్నారు, అన్ని జనులు తర్వాత యూదులు ఉన్నారు. పట్టుకుంటున్నారండి? ఇటువైపు 5వ బూర 6వ బూర కింద చంపబడిన వాళ్ళు బలిపీఠం కిందకి వెళ్తున్నారు. హల్లెలూయా. అయిపోయిందా? ఉందా ఇంకా? 5, 6 బూరలు అయిపోయినాయి. ఎప్పుడు అయిపోయినాయి అంటే 5వ బూర 1914 నుండి 1918వ సంవత్సరంలో మొదటి ప్రపంచ యుద్ధము. అదే 5వ బూర. హల్లెలూయా. చాలా మంది యూదులు చంపబడ్డారు. తర్వాత 6వ బూర దగ్గరికి వచ్చేసేదలకే 1939 నుండి 1945వ సంవత్సరము దాకా దీంట్లో కూడా చాలా మంది యూదులు చనిపోయారు. 6,80,00,000 మంది యూదులు చంపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? 4 నియంతల ద్వారా చంపబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రపంచ యుద్ధాలలో ఎన్ని ప్రపంచ యుద్ధాలు జరిగినాయి? 2 ప్రపంచ యుద్ధాలు. ఆ తర్వాత ఆ యొక్క శ్రమ అయిపోయిన తర్వాత వారు స్వదేశానికి వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు?
స్వదేశానికంటే 1945తో మనకి రెండవ అయ్యో అయిపోతుంది. తర్వాత 1948లో వాళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు వారి స్వదేశమైన యెరూషలేముకు వాళ్ళు వెళుతా ఉన్నారు. అదే అంజూరపు చెట్టు లేతదై చిగురించటం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు బలిపీఠం కిందకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? మొరపెడుతున్నారు. హల్లెలూయా. మొరపెడుతున్నప్పుడు ఏమంటున్నాడో చూడండి. యువతల పక్కన అవతల పక్కన ఎవరున్నారు? ఎత్తబడుటకు ముందు యువతల పక్కన అవతల పక్కన ఎవరున్నారయ్యా అంటే, యువతల పక్క యూదులు ఉన్నారు, ఇటు పక్క యూదులు ఉన్నారు. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఎత్తబడుటకు యువతలి పక్కన ఉండు యూదులు వీరు, ఏమి జరగనయ్యుందో గమనించండి. హల్లెలూయా. ఎటువైపు? ఇటువైపు ఉన్నది. ఆల్రైట్, ఇది జరిగిపోయింది. ఆల్రైట్, ఇవి జరిగిపోయినది. ఎత్తబాటు ఇక్కడ ఉన్నది. హల్లెలూయా. ఈ ఎత్తబాటికి ముందు యువతల పక్క కూడా యూదులు ఉన్నారు. వీళ్ళు కూడా చంపబడబోవాలి. వీళ్ళు ఏ బోర కింద చంపబడతారు? 7వ బోర కింద చంపబడతారు. అదే యేసు అన్నాడు. అక్కడ ఏమన్నాడు? 5వ ఆ ముద్ర కింద మీ వలె చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలం. హల్లెలూయా. వీళ్ళ టైం ఇంకా రాలా. వీళ్ళ టైం ఎప్పుడు వచ్చిందంటే ఈమె వెళ్ళాలి. ఎత్తబాటులో ఉన్న అన్యజనుల్లో ఉన్న వధువు వెళ్ళాలి. ఎత్తబాటులో అన్యజనుల్లో ఉన్న వధువు ఎప్పుడైతే భూమి మీద నుండి వెళ్ళిపోతుందో అప్పుడు వీళ్ళ టైం వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే మధ్యలో ఎవరున్నామంటే మనమున్నాం. మనం భూమి మీద నుండి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ఏమి జరగనయ్యిందో చూడండి. అది కూడా చిహ్నంగానే ఉన్నది. హల్లెలూయా. ఏమి జరగనై ఉన్నదో చూడమంటున్నాడు. ఆ జరగబోయేది కూడా ఈమెకి గుర్తుగానే ఉన్నది అంటున్నాడు. చిహ్నము. హల్లెలూయా. మనకు అధిక సమయం లేనందున నేను దాన్ని తీయటలేదు. యాకోబు యొక్క శ్రమలు అంటున్నాడు. అవేంటంట? యాకోబు యొక్క శ్రమలు. దేవుడికి మహిమ కలుగునుగాక. యాకోబు యొక్క శ్రమలు అని పిలవబడుటలో కూడా అది దృష్టాంతరముగా ఇవ్వబడి ఉన్నది. ఇప్పుడు గమనించండి, ఈ యూదులు ఇక్కడ గమనించండి. హల్లెలూయా. ఇప్పుడు మనం వస్తున్నాము 245వ పేరాకి. దాన్ని యాకోబు యొక్క శ్రమలుగా పోల్చాడు. ఇప్పుడు అవి మరి వీరికి ఎలాగ సాదృశ్యము, అన్యజనుల యొక్క వధువుకి ఎలాగ సాదృశ్యము అంటే ప్రవక్త తీసుకొని వస్తున్నాడు. చాలా జాగ్రత్తగా పట్టుకుందాం, చూద్దాం. హల్లెలూయా. 245వ పేర. నేను ఇక్కడ కొద్ది సమయం తీసుకోబోచున్నాను. చూసారా? నేను దానిని దాటిపోవునప్పుడు అది నాకు ఉద్రిక్తతను కలగజేయుచున్నది. చూసారా? గమనించండి. దానిని మీరు చూడవలనని నేను మిమ్మల్ని కోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త ఏం చూశాడో దాన్నే నేను చూసిన విధంగానే మీరు కూడా చూడమంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దాన్ని మీరు చూడాలని నేను మిమ్మల్ని కోరుచున్నాను. చూడాలని కోరుకుంటున్నాడు. ప్రవక్తకి ఎలాగ ఉద్రిక్తత కలగజేసిందో, ఆ ఉత్తేజం వచ్చి ఉన్నదో, ఆ యొక్క ఆనందము వచ్చి ఉన్నదో, ఎలాగా ఆ యొక్క ఉద్రిక్తతకు ప్రవక్త గురై ఉన్నాడో మనము కూడా దాన్ని చూసి మనము కూడా అలాగా ఆ యొక్క ఉద్రిక్తతకి గురవ్వాలని ప్రవక్త కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని కోరుచున్నాను అంటున్నాడు. మరియు నేను ఊరక సరి దేవుడు దానిని మీకు చూపించునని నేను నిశ్చయముగా ఉన్నాను. అంటే దేవుడు చూపిస్తేనే ఆ ప్రత్యక్షత పొందుకుంటాం, లేకపోతే చదువుకుంటూ వెళ్తాం. అక్కడ ఏదో ఒక విషయం ఉంది, ఆ విషయాన్ని చూపించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ విషయాన్ని చూపించినప్పుడు ఆ విషయంలో నిన్ను నువ్వు చూసుకోవాలి.
ఎప్పుడైతే నిన్ను నువ్వు ఆ వాక్యములో చూసుకుంటావో అప్పుడు నువ్వు ఆనందిస్తావు, అప్పుడు నువ్వు సంతోషిస్తావు. ఆ వాక్యములో నీ స్థానం నువ్వు చూసుకున్నంతసేపు నువ్వు ఆనందించలేవు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడకు చూద్దాం, 246వ పేర చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. యాకోబు వధువుకు సాదృశ్యమని ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. యాకోబు వధువుకి సాదృశ్యమై ఉన్నాడు. హల్లెలూయా. కృప ద్వారా, కృప ద్వారా ఈమె రక్షించబడుతుంది. యాకోబు అంటే కృపై ఉన్నది, ఇస్సాకు ప్రేమై ఉన్నది, అబ్రహాము విశ్వాసమై ఉన్నది, ఆయన విశ్వాసులకు తండ్రి. హల్లెలూయా. ఇస్సాకు విధేయుడై ఉన్నాడు, ప్రేమ. తర్వాత మనం చూస్తున్నాం యాకోబు కృప, యేసేపు పరిపూర్ణత. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం పట్టుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి, చూడండి జాగ్రత్తగా. హల్లెలూయా. యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉండెను. ఇతడు చిన్నవాడికి జ్యేష్ఠత్వపు హక్కు ఎలా వచ్చినది? జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళాలి? పెద్దవాడికి వెళ్ళాలి. పెద్దవాడికి వెళ్ళాల్సిన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు చిన్నవాడి మీదకి వస్తున్నాయి. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? పెద్దవాడెవరు? పెద్దవాడు ఏశావు, చిన్నవాడు యాకోబు. జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు పెద్దవాడి మీదకి వెళ్ళాల్సిన జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు చిన్నవాడి మీదకి వస్తున్నాయి. ప్రజల పెద్దవాడు జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువను ఎరగలేకపోయాడు. హల్లెలూయా. ఏ విధంగా అయినా కానీ అన్న దగ్గర నుండి నేను జ్యేష్ఠత్వపు హక్కును పొందుకోవాలని పోరాడుతున్నాడు చిన్నోడు. ప్రజల ఎలా అయినా కానీ ఓన్లీ ఆ జ్యేష్ఠత్వపు హక్కు మాత్రమే కాదు, ఆ జ్యేష్ఠత్వపు హక్కు కింద ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా, ఆ జ్యేష్ఠుడికి రావలసిన ఆశీర్వాదాలన్నీ కూడా నేనే పొందుకోవాలని ఆశపడుతున్నాడు యాకోబు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. పట్టుకుంటున్నారా? చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మీరు చూడండి, యాకోబు విషయములో కూడా చిన్నవాడికే ఆశీర్వాదాలు. అంటే ఇస్సాకు కుమారుడైన యాకోబు ఏశావు. ఇస్సాకు కుమారుడు ఇస్సాకుకి కవల పిల్లలు పుడతారు, ఇస్సాకు రెబ్కాకి. పెద్దవాడేమో ఏశావు, చిన్నవాడేమో యాకోబు. ఆశీర్వాదాలు ఎవరికి వెళ్ళిపోయినాయి అంటే చిన్నవాడికి వెళ్ళిపోయినాయి. యాకోబు దగ్గరికి వద్దాం. యాకోబు దగ్గరికి వచ్చేదలకే పెద్దవాడేమో రూబేను, చిన్నవాడేమో ఏసేపు బెన్యామీను. వీళ్ళే ఆఖరి పిల్లలు, రాహేలు పిల్లలు వీళ్ళు. హల్లెలూయా. జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు ఎవరి మీదకి వెళ్ళాలంటే రూబేను మీదకి వెళ్ళాలి. కానీ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు రూబేను మీదకి వెళ్లకుండా ఏసేపు మీదకి వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకీ చిన్నవాడు ఎవరయ్యా అంటావేమో, ఈ చిన్నవాడే అన్యజనుల్లో ఉన్న వధువై ఉన్నదే. యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరు పొందుకుంటున్నారయ్యా అంటే ఈమె పొందుకుంటుంది. హల్లెలూయా. యాక్చువల్ గా రోమిలకు రాసిన పత్రిక వైపు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. మొదటి నుండి. నాకు బహు దుఃఖమును
నా హృదయములో మానని, ఏంటంటే మాననటువంటి వేదన కలవు. ఏంటి పౌలు గారి యొక్క హృదయములో ఉన్న వేదన ఏంటి? ఆ మాననటువంటి వేదన ఏంటి? బహు దుఃఖకరమైనది ఏంటి? ఆయన నాకు బహు దుఃఖమును నా హృదయములో మాననటువంటి వేదన గలవు. క్రీస్తునందు నిజమే చెబుతున్నా, అబద్ధం ఆడతల్లా. ప్రజలా ఏంటి ఆ దుఃఖం ఎందుకు కలుగుతుంది పౌలుకి? ఆ వేదన ఏంటి? హల్లెలూయా. ఆ మాననటువంటి వేదన ఏంటి? హల్లెలూయా. చూద్దామా? పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి, పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడునై. చూశారండి, ఎవరు దేహ సంబంధమైన సహోదరులు? ఎవరు ఆ దేహ సంబంధమైన సహోదరులు? యూదులు. ఈయనెవరు? యూదుడు. ఎవరు? అయ్యో ఏనండమ్మా, అక్కడ ఆగిపోతే ఎట్టాగా? యాకోబు దగ్గరే. నేను వచ్చింది ఎక్కడికి వచ్చాను? అక్కడ యాకోబు దగ్గర నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చాను? యాకోబుకి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడేంటి? పెద్దవాడు యాకోబు. పెద్దవాడి పేరు రూబేను, చిన్నవాడు యేసేపు. అర్థం. ప్రయాణం చేయకపోతే ట్రక్కులు స్టాపుల దగ్గర ఆగిపోతే దీన్ని క్యాచ్ చేయలేరు. నడుచుకుంటూ రావాలి, ప్రయాణం చేసుకుంటూ రావాలి. అక్కడే ఆగిపోయారనుకో, అసలు ఈ వాక్యం ఎక్కలేదు. హల్లెలూయా. ఈ వాక్యం ఎక్కాలంటే మీరు ఆ ట్రైన్తో పాటు లేకపోతే ఆ బస్తో పాటు ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ కాపర్తో పాటు వెళతా ఉండాలి. ఎక్కడ స్టాప్ పడితే అక్కడే ఆగిపోయావనుకో, ఇది ఎక్కదు. ముందు ఏదో చెప్పుకుంటా వెళ్ళాలి అనుకుంటావు, నీ తల్ల మీద నుండి వెళ్ళిపోయింది వాక్యం. ఉపయోగం ఏంటి నీకు? ప్రజలా చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఎందుకని రూబేనికి వెళ్ళాల్సిన ఆశీర్వాదాలు, ఆ యొక్క 2 ఆశీర్వాదాలు యేసేపు మీదకి వస్తున్నాయి. డబల్ ఆశీర్వాదాలు వస్తున్నాయి యేసేపుకి. జ్యేష్ఠుడికి 2. అందుకే పెద్దవాడిగా పుట్టినవాడికి, ఇంట్లో పెద్దవాడిగా పుట్టినవాడికి ఆస్తిలో కూడా ఈ చిన్నవాడి కంటే ఎక్కువ ఇవ్వాలి. ఆస్తిలో కూడా చిన్నవాడి కంటే పెద్దవాడికి ఎక్కువ ఆస్తి ఇవ్వాలి. 1 ఎకరమైనా సరే ఎక్కువ ఇవ్వాల్సిందే, తప్పదు. అది చట్టం. అర్థమవుతుందా? అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, బహు దుఃఖమును నా యొక్క హృదయములో మాననటువంటి వేదన కలవంటున్నాడు. నేను నిజమే చెబుతున్నా కానీ అబద్ధం ఆడటం లేదు అంటున్నాడు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది అంటున్నాడు. దేని నిమిత్తమయ్యా అంటే ఇక్కడ అంటున్నాడు, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఏమన్నాడు? సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు. అంటే దేహ సంబంధులైన సహోదరులు అంటే ఈయన యూదుడై ఉన్నాడు, బెన్యామీను గోత్రంలో పుట్టినవాడై ఉన్నాడు. ఈయన తన దేహ సంబంధులైన సహోదరులు అంటే ఇజ్రాయేల్ ప్రజల కొరకు ఏమంటున్నాడండి? నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడునై ఉండకూడదు. నా ప్రజల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడునై కూడా ఉండకూడదు అంటున్నాడు. 4వ వచనం, వీరు ఇజ్రాయిలు దత్తపుత్రత్వము, మహిమ, నిబంధన, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానాలు వీరివి. అర్థమవుతుందా? ఏమన్నాడు? పొష్టే చూపించాడు. దత్తపుత్రత్వము ఏంటది? హల్లెలూయా. ఈ దత్తపుత్రత్వం ఎవరిది? ఇజ్రాయెల్ జ్యేష్ఠులది. హల్లెలూయా. అయితే దత్తపుత్రత్వము వాళ్ళ దగ్గర నుండి ఎవరి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయిందయ్యా అంటే అన్యజనుల్లో వధువు దగ్గరికి వచ్చేదే. ఇప్పుడు మనము దత్తపుత్రులమై ఉన్నాం.
దత్తపుత్రులయ్యే అంటామంటే ఇలాగ ఆలోచించుకోవాకండి. దేవుడికి బిడ్డలు లేరు, అపవాది బిడ్డల్ని తీసుకొని దత్తత తీసుకున్నాడు, పెంచుకుంటున్నాడని. నో, అది కాదు. దేవుడు బిడ్డే. అందుకే దత్తపుత్రత్వం అనే వర్తమానం చదవాలి. వర్తమానాలు చదివితేనే ఈ విషయాలు మీకు అర్థమవుతాయి. మీరు భౌతిక సంబంధంగా అయ్యా నాకు పిల్లలు లేరు, ఒక బిడ్డని దత్తత తీసుకుంటున్నాను, అయ్యా ఆ బిడ్డను నేను పెంచుకుంటాను, అలా కాదది. అలా కాదది. దత్తత అంటే తీసుకోవాలి అంటే వాడు కొడుకునే తీసుకుంటున్నాడు ఇక్కడ. వైదలా వాడు పుట్టినప్పుడు కుమారుడు అవుతాడు. పుట్టినప్పుడు ఏమవుతాడు? కుమారుడు అవుతాడు. కుమారుడు అవుతాడు కానీ వాడు వారసుడు కాలేడు. వారసుడు అవ్వాలంటే దత్తత జరగాలి. దీనికి ముందు తండ్రి ఏం చేస్తాడంటే ఆ కుమారుడిని ఒక మంచి మాస్టర్కి అప్పచెప్తాడు. హల్లెలూయా. అదే విధంగా దేవుడు కూడా ఏం చేశాడంటే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాము, పొందుకోవటం ద్వారా మనం కుమారులం అయ్యాము, ఇప్పుడు కుమార్తెలు అయ్యాము, బాగానే ఉంది. అయినంత మాత్రాన మనం హక్కును పొందుకోలేము. హక్కును వారసత్వం పొందుకోవాలి అంటే మనకేం జరగాలంటే దత్తత జరగాలి. ఈయనేం చేశాడు? దేవుడు కూడా మంచి మాస్టర్ కప్పచెప్పాడు. ఆ మాస్టర్ ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మంచి మాస్టర్ అయి ఉన్నాడు. ఆయన బిడ్డలని పరిశుద్ధాత్మ కిందకే పెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఉపాధ్యాయుడు, మనల్ని నేర్పించే బోధకుడు, నేర్పిస్తా ఉన్నాడు. నువ్వు గనక పిచ్చి పిచ్చి ఆశాలు వేసావనుకో ఆ ఉపాధ్యాయుడి దగ్గర సరిగా నేర్చుకోకుండా, హల్లెలూయా, తండ్రికి ఇలా చెప్తాడు వెళ్ళి, మీ అబ్బాయి పోకిరి చేష్టలు చేస్తున్నాడు, మీ అబ్బాయి సరిగా నడుచుకోవటం లేదు, మీ అబ్బాయి సరిగా లెసన్ వినటం లేదు, వాక్యము వినటం లేదు, చెప్పేవి వినటం లేదు, లోక కార్యాల్లో నిమగ్నమైపోతున్నాడని తండ్రికి చెప్తాడు. అప్పుడు తండ్రి వాడిని దత్తత తీసుకోడు. తండ్రి వాడిని దత్తత తీసుకోవాలి అంటే మంచి ప్రవర్తన కలిగి ఉండాలి కుమారుడు. ఆ మాస్టర్ దగ్గర నుండి మంచి సాక్ష్యము పొందుకొని ఉండాలి ఇతడు. దేవుడి దగ్గర నుండి నీకు మంచి సాక్ష్యం లేదనుకో, నువ్వు దత్తత కాపాడలేవు. మీరు కావాలంటే దత్తపుత్రత్వ బుక్ చదవండి. దత్తపుత్రత్వ బుక్లో సైతాను గాడి బిడ్డలను తీసుకొచ్చి దేవుడి బిడ్డలుగా చేసుకోవటంలా ఆయన పుట్టిన బిడ్డలని పట్టుకుంటున్నారా? ఇక్కడ ఆయన పుట్టారు కదయ్యా, పుట్టిన వాళ్ళందరంటే కాదు, యాకోబుకి చాలా మంది పుట్టారు. పుట్టిన వాళ్ళందరికి వచ్చిందా జ్యేష్ఠత్వ పాకు? జ్యేష్ఠత్వ పాకు అంటే అది 12 మంది పుట్టినా ఒకటికే వచ్చింది. హల్లెలూయా. ఆ రూబేనుకి వెళ్ళాల్సిన జ్యేష్ఠత్వ ఆశీర్వాదాలు ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఆ భార్య స్థానం ఎవరికంటే అందరికీ కాదు, ఎవరైతే ఆ దత్తపుత్రత్వం పొందుకున్నారో, ఆ దత్తతలో ఉన్నారో వారే ఆ భార్య స్థానంలో ఉంటారు. అందుకే ఇక్కడ అంటున్నాడు దత్తపుత్రత్వము, మహిమ, నిబంధనలు, ధర్మశాస్త్ర ప్రధానము, అర్చనాచారాదులు, వాగ్దానాలు కూడా ఎవరివి? ఇజ్రాయేల్ ప్రజలవి. అక్కడ నుండి వాళ్ళ దగ్గర నుండి ఎటువైపు వెళ్తున్నాయి? దాన్ని చూస్తున్నాడు పౌలు. ఆ అన్య జనుల దగ్గరికి వెళ్ళటం చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే ఈయన అన్య జనులకి ఒక వర్తమానికుడు. పౌలు యూదుడైనప్పటికీ కూడా అన్య జనులకు వర్తమానికుడుగా మొదటి కాలంలో అన్య జనుల కొరకు వర్తమానికుడు. యేసుక్రీస్తు కుడి చేతిలో మొదటి నక్షత్రం ఆయన. ఆ కార్యాన్ని చూసేదలికే పాపం పౌలు గారు బహు దుఃఖం కలుగుతుంది. నా ప్రజలకి, నా సొంత ప్రజలకి, హల్లెలూయా, ఇజ్రాయేల్ ప్రజలకి కాకుండా ఈ అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతాయి ఆశీర్వాదాలు, జ్యేష్ఠత్వ ఒక్క ఆశీర్వాదాలు. అసలు ఆ భార్య స్థానము, ఆమె కలిగి ఉండాల్సిన భార్య స్థానం ఈ అన్ని జనుల దగ్గరికి వెళ్ళిపోతుంది అని
అసలు ఆయన అంటున్నాడు, నాకు బహు దుఃఖము నా హృదయములో మానని వేదన కలుగుతుంది అంటున్నాడు ఆయన. నీ కుటుంబంలో వాళ్ళు కాకుండా వెళ్ళిపోతే నువ్వు ఎంత వేదన పడతా ఉంటావండి. హల్లెలూయా, పట్టుకుంటున్నారా? అలాగా దేవుడు సిలువ ద్వారా ఈ ఆశీర్వాదాలు కూడా ఎలా వచ్చినాయి అన్ని జనులకి? సిలువ ద్వారా, యేసు క్రీస్తు ద్వారా. యూదులకు వెళ్లాల్సిన ఆశీర్వచనాలు అన్ని యేసు క్రీస్తు ద్వారా అన్ని జనులకు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి, సర్వాధికారి అయిన దేవుడు నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ఇక తర్వాత చెప్పుకుంటా వస్తాడు అబ్రహాము గురించి, ఇస్సాకు గురించి, వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు గురించి. ఇష్మాయేలు వారసుడు కాదు, ఇస్సాకే వారసుడు అని. తర్వాత రెబ్కా గురించి, ఆ రెబ్కాకి 2 బిడ్డలు, ఏశావు వారసుడు కాదు, ఎవరు వారసుడు? యాకోబే వారసుడు అని. ఇలా ఎన్నిక గురించి చెప్పుకుంటా వస్తున్నాడు. ప్రజల అలాగే యూదుల దగ్గర నుండి ఆశీర్వచనాలన్నీ కూడా అన్ని జనుల దగ్గరికి వెళ్తున్నాయి అని చెప్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడికి చూద్దామండి, ఇక్కడికి వచ్చేద్దాం. దీని దగ్గరికి వెళ్ళిపోతే ఇదేనే మనకి గంట పైన పడుతుంది. హల్లెలూయా. మనం ఒక్క పేరా కూడా కంప్లీట్ చేయలేం. అందుకే ఇక్కడ అన్నాడు, యాకోబు జ్యేష్ఠత్వపు హక్కును కలిగి ఉండెను. ఇప్పుడు యాక్చువల్గా ఈ జ్యేష్ఠత్వపు హక్కు ఎవరిదంటే ఏశావుకి వెళ్ళాల్సిన హక్కు ఎవరికి వెళ్తుంది? యాకోబుకి వెళ్తుంది. అది ముందు ప్రణాళిక. అర్థమవుతుందా? 4000 సంవత్సరాల తర్వాత ఆశీర్వచనాలన్నీ కూడా అన్ని జనుల మీదకి రావాల్సిన ఆశీర్వచనాలన్నీ కూడా, చిన్నవాడి మీదకి రావాల్సిన ఆశీర్వచనాలన్నీ కూడా నీడల్లో చూపించుకుంటా వస్తున్నాడు. దేనిలో? నీడల్లో. హల్లెలూయా. ముందు పుట్టింది ఎవరంటే ఇష్మాయేలు పుట్టాడు. తర్వాత పుట్టింది ఎవరంటే ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు అవుతున్నాడు అబ్రహాం జీవితంలో. తర్వాత ఇస్సాకు జీవితం దగ్గరికి వెళ్తున్నాం. ఇస్సాకు జీవితంలో పెద్దవాడు ఎవరంటే ఏశావు, చిన్నవాడు ఎవరంటే యాకోబు. పెద్దవాడికి ఇవ్వటం లేదు కదా జ్యేష్ఠత్వ హక్కు, చిన్నవాడు యాకోబుకి వెళ్తుంది ఆశీర్వచనం. ఇప్పుడు యాకోబు దగ్గరికి వెళ్తున్నాం. యాకోబు కుమారుల్లో పెద్దవాడు ఎవరంటే రూబేను, చిన్నవాడు ఎవరంటే ఏసేపు, మనిషే. వీళ్ళకెళ్తానే ఆశీర్వచనాలు, ఏసేపుకి వెళ్తానే జ్యేష్ఠత్వపు ఆశీర్వచనాలు. ఇప్పుడు ఏసేపు దగ్గరికి వెళ్తున్నాం. ఏసేపు దగ్గరికి వెళ్ళేదానికి ఏసేపుకి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు ఎవరండి? చూడండి, మీరే చూడండి. పెద్దవాడు ఎవరో చూడు. పెద్దవాడు ఆదికాండం చూడండి. ప్రతి ఒక్క చాట కూడా మీకు ప్రతి రుజువులతో సహా వాక్యములు ఎంత క్లియర్గా మన ప్రణాళిక రాయబడి ఉన్నదో చూడండి. అందుకే అంటున్నాడు ఆదికాండము 48వ అధ్యాయము మీరు చూడండి. 48వ అధ్యాయము 12వ వచనము నుండి చూద్దాం. యేసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారం చేసెను. తర్వాత యేసేపు, ఇజ్రాయెల్ అంటే ఈయన పేరు మార్చబడినది, యాకోబు పేరే ఇజ్రాయెల్ గా పెట్టబడినది. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఎడమ చేతి తట్టున, అంటే ఇజ్రాయెల్ ఎడమ చేతి తట్టు తన కుడి చేతి, అంటే ఏసేపు కుడి చేతిలోనేమో ఒక బాబుని పెట్టుకున్నాడు. ఎడమ చేతిలో ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళేదలికే ఎడమ చేయి అవుతుంది. ఇజ్రాయేల్దేమో ఎదురు బల్ల ఉన్నారనుకో, అతను కుడి చెయ్యి నాకు ఎడమ చెయ్యి వస్తుంది. అర్థమవుతుందా? అతన్ని ఎడమ చెయ్యి అదే విధంగా నాకు కుడి చెయ్యి అవుతుంది. అది అక్కడ మీరు పట్టుకోండి. ఇజ్రాయేలు తండ్రి కొడుకులు వీళ్ళు. ఇజ్రాయేల్ ఏమో తండ్రి, కుమారుడేమో యేసేపు. ఇప్పుడు తండ్రి దగ్గరికి తన 2 బిడ్డల్ని తీసుకొని వెళ్తున్నాడు. ఒక బిడ్డనేమో యేసేపు, ఒక పెద్ద కుమారుడినేమో కుడి చేయి వైపు పెట్టుకున్నాడు. పెద్ద కుమారుడినేమో ఈ యొక్క ఎడమ చేతి వైపు పెట్టుకున్నాడు. చిన్న కుమారుడినేమో కుడి చేయి పెట్టుకున్నాడు. ఈ ఎడమ చేతి వైపు ఉన్న పెద్ద కుమారుడిని ఎక్కడికి తీసుకెళ్లాడంటే ఇజ్రాయేల్ యొక్క కుడి చేతి తట్టుకు తీసుకెళ్లాడు. హల్లెలూయా. ఇజ్రాయేల్ యొక్క కుడి చేతి తట్టు అంటే తండ్రి కుడి చెయ్యి పెద్దోడి మీద పెట్టాలని యేసేపు కోరుకున్నాడు. ప్రజలా
ఇప్పుడు ఈ చిన్నవాడునేమో ఎడమ చేతితో పెట్టి దీవించయ్యా అని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఇప్పుడు మార్చేశాడు. దేవుడు మార్చేశాడు. ఆయన సరిగా చూపు కూడా కనపడదు. జరగబోయే కార్యాలు ముందుగా దీనిలో పెట్టేస్తున్నాడు. చూడండి, చాలా జాగ్రత్త. తర్వాత యేసేపు ఇజ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఈ ఎఫ్రాయిము ఎవరు? చిన్నవాడు. అర్థమవుతుందా? ఇజ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత ఈ మనిషే పెద్దవాడు. ఇజ్రాయేలు కుడి చేతి వైపు ఎవరిని పెట్టారు? పెద్దవాడిని పెట్టాడు, మనిషిని పెట్టాడు. ఇప్పుడు ఈ మనిషి ఎవరికి సాదృశ్యము? యూదులకు సాదృశ్యము. ఈ ఎఫ్రాయిము ఎవరికి సాదృశ్యము? అన్యజనులకు సాదృశ్యము. పాత నిబంధన అంతా కూడా ఇజ్రాయెల్ గురించే. పాత నిబంధన మనం చూస్తున్నాము. 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటేమో పాత నిబంధన, ఇంకోటి కొత్త నిబంధన. పాత నిబంధన ఏమో ప్రకృతి సంబంధమైనది, కొత్త నిబంధన ఆత్మ సంబంధమైనది. ప్రకృతి సంబంధమైన దానిలో ఉందంతా కూడా ఇజ్రాయెల్ ప్రజలే, యూదులే, 4000 సంవత్సరాలు. కొత్త నిబంధనలో ఉన్నది ఎవరంటే అన్ని జనులు. అర్థమవుతుందా? ఇక్కడికి రండి. మనుష్యుని పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరికి తీసుకొని వచ్చాను. మనిషే ఇప్పుడు పెద్దవాడెవరు? మనిషే. ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద, అంటే ఏం చేశాడు? నాకెళ్ళే అందరూ చూడండి, నేనున్నాను కదా, ఇజ్రాయెల్ అనుకోండి. ఇప్పుడు 2 బిడ్డలని తీసుకొని వచ్చాడు యేసేపు. నా కుడి చెయ్యి వైపున ఎవరిని పెట్టాడు? పెద్దవాడిని పెట్టాడు. ఇది నా కుడి చెయ్యి అంటే ఇది. నా ఎడమ చెయ్యి వైపున ఎవరిని పెట్టాడు? చిన్నవాడిని పెట్టాడు. అంటే ఇక్కడేమో చిన్నవాడు ఉన్నాడు, ఆ బాటలు కూడా ఇట్టమ్మా. ఇక్కడేమో పెద్దవాడు ఉన్నాడు. ఈయన పెద్దవాడేగా, ఈయన చిన్నాడేగా. ఇప్పుడు ఈ పెద్దవాడు ఇలాగా ఆశీర్వదించాలి, ఇది ఇలా ఆశీర్వదించాలి. పెద్దవాడు కుడి చెయ్యి, పెద్దవాడు ఇలా ఆశీర్వదించాలి. అయితే ఆయన ఏం చేశాడు అంటే ఇలాగ ఆశీర్వదించకుండా ఇలా ఆశీర్వదించాడు. ఇది ఎటు వెళ్ళిపోయింది? చిన్నవాడి మీదకి. ఈ ఎడమ చేయి పెద్దవాడి మీదకి వచ్చింది. అంటే ఇదేంటి? సిలువ. అంటే సిలువ ద్వారాగా ఆశీర్వచనాలు పెద్దవాడి దగ్గర నుండి చిన్నవాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. జ్యేష్ఠత్వం హక్కు చిన్నవాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. దత్తపుత్రత్వం చిన్నవాడి దగ్గరికి వెళ్తుంది. ఓ అచ్చిరాచారాధాలు అన్ని ఆరాధనలన్నీ చిన్నవాడి దగ్గరికి వెళ్తున్నాయి. నీ ప్రణాళిక చూడు, ఇక్కడ ఎట్ట పెట్టేసేసాడు. యేసుక్రీస్తు సిలువ ద్వారాగా పెద్దవాడు ఇజ్రాయేల్ ప్రజలకు వెళ్ళాల్సిన ఆశీర్వచనాలు ఇజ్రాయేల్ ప్రజలకు కాకుండా అన్యజనులమైన మన మీదకి వస్తున్నాయి. చూసారండి? ఈ ప్రణాళిక ఆది కాండము నుండి వస్తానే ఉన్నది. అబ్రహాం జీవితంలో వచ్చింది, ఇస్సాకు జీవితంలో వచ్చింది, యాకోబు జీవితంలో వచ్చింది, యేసేపు జీవితంలో కూడా వచ్చింది. పట్టుకుంటున్నారండి? హల్లెలూయా. ఇక అంతా కూడా ఈ ప్రణాళిక అంతా కూడా అలాగా ముందు కొనసాగుతూ వస్తానే ఉన్నది. హల్లెలూయా. నీడల్లో నువ్వు పట్టుకుంటున్నావా? ఇప్పుడు యాకోబు జ్యేష్ఠత్వపు హక్కు కలిగి ఉన్నాడు. ఎలాగైనా కానీ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు పొందుకోవాలని. పుట్టేటప్పుడే, సామాన్యంగా పుట్టేటప్పుడే చూద్దాం. పుట్టేటప్పుడు వీళ్ళు అసలు ఎలా పుట్టారు? పెద్దవాడు చిన్నవాడు పుట్టేటప్పుడు ఎలా పుట్టాడో చూద్దాం. హల్లెలూయా.
ఇక్కడ 25వ అధ్యాయం ఆదికాండం అండి. 25వ అధ్యాయం 19వ వచనం నుండి చూద్దాం. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు. వీళ్ళెవరంట? రెబకా సిరియా దేశస్థురాలు. రెబ్కా ఎవరు? సిరియా దేశస్థురాలు. సిరియనులు అంటే అన్యజనులు. సిరియన్లు అంటే అన్యజనులు. అందుకే ఇక్కడ అన్నాడు, సిరియా వాడైన బెతుయేలు కుమార్తెను సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు ఎవరికి 40 సంవత్సరాలు? ఇస్సాకుకి పెండ్లైనప్పుడు 40 సంవత్సరాలు. ఎవరిని చేసుకున్నాడు? రిబ్కాని పెళ్లి చేసుకున్నాడు. ఇస్సాకు భార్య ఎవరు? భార్య ఇస్సాకు భార్య. మనం అబ్రహాము భార్య గొడ్రాలని విన్నాం, శారా. కానీ బైబిల్ ఏం చెబుతుంది? ఇస్సాకు భార్య కూడా రెబకా కూడా గొడ్రాలే అని చెబుతుంది. అందరూ అబ్రహాం భార్య శారా గొడ్రాలు అనే ఫోకసే పెట్టాం. కానీ రెబకా కూడా గొడ్రాలుగానే ఉన్నది. చాలా కాలం వరకు బిడ్డలు లేరు. ప్రజలా పట్టుకుంటున్నారా అండి? ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రెబ్కా ప్రజల భర్త వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను అంటే తన భార్య నిమిత్తము విజ్ఞాపన భర్త తీసుకొని వెళ్తున్నాడు దేవుడి సన్నిధికి. అయ్యా, నా భార్య పిల్లలు లేకుండా ఉన్నది, గొడ్రాలుగా ఉన్నది, గొడ్రాలనే నింద మోస్తా ఉన్నది. అయ్యా, నా భార్యను మరొకసారి మీరు దర్శించి సంతానం ఇవ్వు ప్రభువా అని దేవుడిని వేడుకోవటం ద్వారాగా ఇస్సాకు యొక్క ప్రార్థనను బట్టి హల్లెలూయా ఇప్పుడు శారాని దేవుడు దర్శిస్తున్నాడు. చూడండి, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబకా గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై లోనే ఫైటింగ్ బిగిన్ చేశారు వీళ్ళిద్దరు. అన్నదమ్ములు బయటకు వచ్చి కొట్టుకోవటం చూసుకుంటారు, అవునా? ఏదైనా చాక్లెట్, ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నారనుకో, ఇద్దరు పిల్లలకి ఎవరో ఒకడికి ఇచ్చేతే ఒకటి చేతిలో నుంచి ఇంకోటి చేతిలో లాక్కుంటే ఫైటింగ్ జరిగిద్దా లేదంటావు? అక్కడ బయట భూమి మీద ఫైటింగ్ జరిగిద్దంటే అది ఒక రకం. వాళ్ళు అసలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే బయటికి రాకముందే లోనే తల్లి గర్భంలో ఫైటింగ్ డిష్యుంది అనుకుంటున్నారు. ఇక ఈ తల్లి తట్టుకోలేకపోతుంది వాళ్ళ తల్లులకి. వాళ్ళు లోనే తల్లుకుంటున్నారు అక్కడ. ఇక బ్రతకటం అనవసరమని ఏంటయ్యా ఇవి లోన ఇంత ఫైటింగ్ ఏంటయ్యా అని దేవుడిని మొరపెట్టింది. దేవుడికి మొరపెట్టింది ఎవరు? తల్లి అయిన రెబకా. అమ్మో, ఇంత దారుణమా? ఇంత చేటు కొట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఏది గర్భంలో ఉన్నప్పుడే ఈ రకంగా జరుగుతుంది అని ఇక దేవుడికి, అయ్యా చచ్చిపోవటం మేలయ్యా, ఈ రకంగా నేను పళ్ళాపోతున్నాను,
అంటుంది. మామూలుగా ఉంటే బిడ్డ తల్లికి హ్యాపీగానే ఉంటుంది. కానీ ఆ రకంగా తన్నుకుంటుంటే లోన. హల్లెలూయా. లోన తన్నుకున్న వాళ్ళు బయట తన్నుకోరా ఏంటి? లోనే ఫైటింగ్ చేసుకున్న వాళ్ళు బయట ఫైటింగ్ చేసుకోరంటవా? ఇంకెక్కువ చేసుకుంటారు బయట. అవునా కదా? ఆడ ప్లేసే లేదు, చిన్న ప్లేస్ లోనే వాళ్ళు చేసుకుంటున్నారు. భూమి మీదకి వచ్చినాక ఇంకెంత ప్లేస్ ఉంటుందో, ఇంకా వాళ్ళు పోట్లాడుకోవడానికి కావాల్సినంత ప్లేసు. అప్పుడు యెహోవా మర్మం చెప్తున్నాడు. యెహోవా ఆ తల్లి అయిన రిబ్కాతో మర్మం చెప్తున్నాడు. అమ్మా, వాళ్ళు ఎందుకు పోట్లాడుకుంటున్నాడో తెలుసా? ఇది ఇప్పుడుది కాదమ్మా, అక్కడ ఏదేను తోట దగ్గర నుండి వస్తుంది. ప్రజలా అక్కడ నుండి జరుగుతుందమ్మా ఈ ఫైటింగ్. హల్లెలూయా. హేబేల్ని కయ్యూని ఏం చేశాడు? చంపేసేసాడు. అవునా? అక్కడి నుంచి వస్తుంది. పాస్టర్ గారు, అక్కడి నుంచి వచ్చిందంటే అది వేరే విషయంగా పాస్టర్ గారు. అక్కడ తల్లి ఒకటే, తండ్రులు వేరుగా పాస్టర్ గారు. కానీ ఇక్కడ ఒకే తండ్రి ఒకే తల్లి. రిబ్కా పరిశుద్ధురాలు, ఇస్సాకు పరిశుద్ధుడు. ఒకే తల్లి ఒకే తండ్రి. వీళ్ళ నుంచి పరిశుద్ధులే రావాలిగా. వెళ్ళిపోయింది. జలప్రళయం తర్వాత, జలప్రళయం ఎప్పుడైతే జరిగినదో ఇక దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎన్నిక ద్వారా వాళ్ళల్లో శరీరం బట్టి పుట్టేదా కాదు. ఇక శరీరం బట్టి పుట్టేది పరిశుద్ధుడు అని డిక్లేర్ చేయడానికి లేదు. ఎందుకంటే శరీరం బట్టి వచ్చే పుట్టుకే పాపంతో వచ్చిన పుట్టుక. ప్రజలా ఇక వెళ్ళిపోయినది. హల్లెలూయా. ఎవరిలో అయితే విత్తనాన్ని పెడుతున్నాడో, హల్లెలూయా, అతడే దేవుడు కుమారుడు అవుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అదే చెప్తాడు రోమీలకు రాసిన పత్రికలో. ఇందాక మనం 9వ అధ్యాయంలో చదివాం కదా. ఏర్పాటును బట్టి దేవుడంట, ఏర్పాటును బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి యాకోబును ప్రేమించేశాడు. యాకోబులో పెట్టాడు విత్తనం, ఏశావులో పెట్టలా. హల్లెలూయా. ఇదేంటి? జ్యేష్ఠత్వ పక్కు పెద్దవాడు ద్వారా కదా వచ్చేది, చిన్నోళ్లే ఎట్ట పెట్టాడు విత్తనం? అదే దేవుడు జరిగించబోయే అద్భుతమైన విషయాలు. ఇక్కడ చూద్దామా, 22 అంటున్నాడు. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి కనుక ఆమె, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని, ఈ విషయమై, అయ్యా ఈ లోన తన్నుకుంటున్నారు, లోన గర్భంలో ఏదో జరుగుతున్నది, అసలు ఈ విషయం గురించి దేవుణ్ణి అడుగుదామని దేవుణ్ణి అడుగుతుంది. యెహోవాను అడగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను ఇక్కడ మర్మం బయటికి తీసుకొస్తున్నాడు. చాలా జాగ్రత్త పట్టుకోండి. ఓరగా చదువుకుంటే వెళ్తే మీకు ఏమర్థం కాదు. ఇక్కడ ఒక మర్మం ఉంది. ఈ మర్మము పట్టుకుంటేనే ప్రత్యక్షత మీకు అందుతుంది. 2 జనాలు. బా, ఎన్ని జనములు అంటే 2 బిడ్డలని కాదు, జనములు అంటే ఒక బిడ్డ దారకు ఒక గొప్ప జనం వస్తుంది, ఇంకొక బిడ్డ దారకు ఇంకొక గొప్ప జనం వస్తుంది. ఈ 2 జనాలకు ఎప్పుడూ ఫైటింగే. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? 2 జనములు. ఒకటేమో నీ సంతానము, ఇంకొకటేమో సర్పం సంతానం. హల్లెలూయా. స్త్రీ సంతానమునకు వాగ్దానం చూసారా? ఏదైనా తోటలో పాపం జరిగిన తర్వాత దేవుడు ఆ యొక్క బలిష్ఠుడైన దూతగా అక్కడికి వచ్చాడు. ఆడకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో చూడండి. 15వ వచనం అమ్మ. మరియు నీకును ఏమంటున్నాడో చూడండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. నీకు స్త్రీకి, నీ సంతానముకు, ఆమె అంటే స్త్రీ సంతానమునకు, అది అవి 2 జనాలు. అర్థమవుతుందా? 2 గొప్ప జనములు. ఒకటి ఆత్మ సంబంధమైన జనం, ఇంకొకటి భౌతిక సంబంధమైన జనం. ప్రజలా, నీ సంతానమునకు, ఆమె సంతానానికి, నీకు స్త్రీకి వైరం. ప్రైజ్లా, పట్టుకుంటున్నారా? యేసుకి అపవాదికి వైరం. యేసు అపవాది యొక్క తలను
చితక కొట్టేశాడు. ఇప్పుడు అపవాది ఏం చేస్తుందంటే మడిమను సర్పం ఏం చేస్తుందంటే మడిమ మీద కాటేస్తుంది, పాదం మీద కాటేస్తుంది. పట్టుకున్నారా? పాద అంటే సంఘాన్ని చెరుపుతుంది అబద్ధ బోధల ద్వారా. అది కాటేయటం అంటే. చూసారా ఈరోజు యూట్యూబ్లో ఎంతమందిని కనపడుతున్నారో మీకు? ఆ సత్యము నుండి బయటికి తొలగిపోయి అనేకులని ఈ కాలపు విలియం మ్యారమ్ బ్రన్నామ వర్తమానాలు వినవద్దు, ఆయన అబద్ధ ప్రవక్త అని చెబుతూ వాళ్ళు ఫామ్ చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? ఆ 2 జనాలు, గొప్ప జనాలు భూమి మీదే ఉన్నాయి. హల్లెలూయా. క్లియర్ గా నీకు అర్థం అవ్వాలి, ఈ పిక్చర్ అంతా అర్థం అవ్వాలి. ఆది కాండము నుండి ఇదంతా జరుగుతూనే వస్తానే ఉంది. హల్లెలూయా. అందుకంటున్నాడు యెహోవా ఏమంటున్నాడు చూడు, యెహోవా ఆమెతో ఇట్లా నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము, ఒక జనపదమేమో దేవుడి మీద ఆధారపడి శక్తిని పొందుకుంటుంది, ఇంకొక జనపదమేమో లోకం మీద ఆధారపడి అపవాది ద్వారా శక్తిని పొందుకుంటుంది. 2 బలిష్టంగా ఉంటాయి. లేవా? కనపడతలేదా ఇప్పుడు భూమి మీద? ఆ 2 లేవా? ఆ 2 జనపదాలు భూమి మీద ఉన్నాయా లేవా? భక్తి మార్గంలో 2 ఉన్నాయి. ఒకటి పరిశుద్ధాత్మ వర్తమానము కింద ఉన్న వాళ్ళు ఉన్నారు, ఈ కాల ప్రవక్త యొక్క వర్తమానం కింద ఉండి నమ్మిన వాళ్ళు ఉన్నారు. దీన్ని తోసేసి ఉన్న గొప్ప జనపదం ఇంకోటి ఉంది. వాళ్ళకి అపవాది ద్వారా దొరుకుతుంది శక్తి. అర్థమవుతుందా? వీళ్ళకి దేవుని ద్వారా శక్తి వస్తుంది. నువ్వు చూడు, షడ్రకు మేషకు అభిజ్ఞగో దగ్గర సర్వ ప్రపంచమంతా ఒక జట్టు అయితే ఈ జనపదమేమో 3 ఒక జట్టు. మరి 2 సర్వ ప్రపంచం ఎక్కువ బలం కలిగింది కాదా? లోకం అంతా ఒక జట్టు ఉంటే అది బలం కలిగింది కాదా? కానీ ఈ 3 వైపే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి 3 వైపు ఉండి వీళ్ళతో పాటు ఉండి వీళ్ళు చెప్పిందే సత్యమని రుజువు చేశాడు. హల్లెలూయా. అక్కడ ఆ నెబుకద్నెజరు రాజు అంటున్నాడు, వీరి దేవుడినే మీరు అందరూ ఆరాధించాలని చెప్పేస్తున్నాడు చివరికి. హల్లెలూయా. పట్టుకుంటున్నారండి? ఇక్కడికి రండి. 2 జనపదములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకంగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టంగా ఉండును. అదండి, అది అసలు విషయం. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును. ఇప్పుడు ఆశీర్వచనాలు ఎవరి మీదకి వెళ్తున్నాయి? చిన్నవాడి మీదకి వెళ్తున్నాయి. చిన్నవాడిని దేవుడు ఏం చేస్తున్నాడు? హెచ్చిస్తున్నాడు. బాబా కొంచెం చదువుదాం. ఆమె ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటలు ఉన్నాయి, ఇక్కడ పట్టుకోవాలి. ఇక నిండినప్పుడు కవల పిల్లలు ఉన్నారు. మొదటివాడు వచ్చేసాడు. మొదటివాడు ఎర్రనివాడు. ఎవరు ఆ ఎర్రనివాడు? ఎర్రనివాడు ఎవరో మీకు తెలుసు కదా, ఏశావు. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రము వలె, అంటే రోమాలతో ఉన్నాయి కనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి, ఇప్పుడు ఈ అతని సహోదరుడు బయటకు వచ్చేటప్పుడు ఎవరి చెయ్యి? యాకోబు యొక్క చెయ్యి ఏశావు మడిమను పట్టుకుంది. పట్టుకుంటున్నారా? కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు 60
ఏండ్లవాడు. ఆ, 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 ఆ. చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ చిన్నవాడేమో ఎవరండి? యాకోబు. పెద్దవాడేమో ఏశావు. ప్రజల ఆ జ్యేష్ఠత్వపు ఆశీర్వాదం కోసం వీళ్ళు ఎంతో ఇక్కడే కష్టపడినట్టుగా అక్కడ ఆ పోరాటం అనేది గర్భంలోనే ఉన్నప్పుడే కనపడతా ఉన్నది. ఇంకొక చోటకు కూడా నేను మిమ్మల్ని తిప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండం 38వ అధ్యాయం వైపు తిరుగుదాం. ఇంకొక లేఖనం, ఇంకొక సాదృశ్యం. ఇక్కడ రెబ్కా అనే స్త్రీ నుంచి చూసాం. ఈ ట్రిప్ తామర్ అనే స్త్రీ నుండి చూద్దాం. ఇది ప్రణాళిక అంతా. ఇక్కడ కూడా తామర్ అనే స్త్రీ నుండి చూస్తున్నాం. హల్లెలూయా. మీ అందరికీ తెలుసు, యోధా కోడలే తామారు. యోధా కోడలే తామారు. ఈ యోధా కోడలు తామర్ అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. అయితే పెద్దవాడికి ఇచ్చి యోధాకి 3 బిడ్డలు, ఏరు, ఓనాను, షేల. అర్థమవుతుందా? చిన్నవాడు షేల. ఈ ఏరు దుర్మార్గుడు, అతన్ని దేవుడు చంపేశాడు. ఓనాను కూడా దేవుడు చంపేశాడు. తర్వాత షేల ఒక్కడున్నాడు, చిన్నవాడు. అప్పుడు తామారుని చిన్నవాడికి కూడా పంపించేశారు. పంపించినప్పుడు ఇక తర్వాత తామారు వెళ్ళిపోయినది, పుట్టింటికి వెళ్ళిపోయినది, అక్కడ జీవిస్తా ఉన్నది. పెద్దవాడైనా కానీ ఇవ్వలేదు. తర్వాత మనం చూస్తున్నాము, యాకోబు యొక్క భార్య చనిపోయిద్ది. హల్లెలూయా. యాకోబు యొక్క భార్య, యాకోబు కాదు, యోధా భార్య చనిపోయిద్ది. యోధా భార్య చనిపోయిన తర్వాత దుఃఖ దివాణాలు నివారణ తీర్చుకున్న తర్వాత ఈయన ఆ గొర్రెల యొక్క మందను ఆ ఫెలోషిప్ కోసం వెళ్తా దారిలో మరి ఇక్కడ తామారు యోధా ఈ మార్గంలో వస్తున్నాడని ఎరిగి, తామారు ఏంటంటే వైధవ్య వస్త్రాలు తీసేసి వేసే ముసుకేసుకొని మార్గ మధ్యలో ఉండిద్ది. ఇప్పుడు యోధా ద్వారా తామారు గర్భవతి అయింది. యోధా ద్వారాగా తామారు ఏమవుతుంది? గర్భవతి అవుతుంది. ఇక్కడ కొంచెం ముందుకు చూద్దాము. 26 నుండి చూద్దాం. షేలాను ఆమెకి ఇవ్వలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడును ఆమెను కూడలేదు. ఇక్కడే జాగ్రత్తగా పట్టుకోండి. 27వ వచనంలో ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భమందు ఉండిరి. ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు ప్రసవించేటప్పుడు ఒక చెయ్యి చాచేసాడు. ఒకడు చెయ్యి బయటికి వచ్చేసింది తల్లి గర్భంలో నుండి. మంత్రసాని ఎర్ర నూలు తీసి, ఇప్పుడు ఎర్ర నూలు ఎవరికి కట్టేసింది? ఆ చెయ్యి మొదటిగా వచ్చిన వాడికేమో ఎర్ర నూలు కట్టేసింది. ఆల్రైట్, ఎర్ర నూలు కట్టేసింది. ఇతడు మొదట బయటకు వచ్చిందని ఆ మంత్రసాని చెప్పింది. అతడు ఏం చేశాడంటే తన చెయ్యి వెనక్కి లాగేసేసాడు. తీసినప్పుడు అతని సహోదరుడు, అరే ఇదేంటి, నూలు కట్టినవాడు రాకుండా ఇంకొకడు ముందుకు వచ్చేసేసాడు. అతని సహోదరుడు బయటికి వచ్చాను. అప్పుడు ఆమె నీవేళ భేదించుకొని వచ్చితివనెను. అందుచేత అతనికి పెరేసు అను పేరు పెట్టబడెను. తర్వాత తన చేతిని తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చెను. అతనికి జరాహు అని పేరు పెట్టబడెను. చూసారా అండి? పెరేసు పెద్దవాడు, చిన్నవాడు జరాహు, తర్వాత వచ్చినవాడు. పట్టుకుంటున్నారండి? హల్లెలూయా. ఇప్పుడు గుర్తు ఎవరితో ఉంది? ఆ ఎర్రని దారము పెద్దవాడితో ఉందా, చిన్నవాడితో ఉందా? అయ్యో, గుర్తండి అది. అక్కడ ఎర్ర నూలు కట్టింది కదండి, ఎర్ర నూలు అని క్లియర్ గా రాశాడు కదా. ఈ ఎర్ర నూలు మనం కాడ కనపడుతుంది కదా, రాహబు స్త్రీ దగ్గర ఎర్రని తగరదారం కనపడుతుంది కదా. గుర్తు, టోకెన్.
ఇప్పుడు ఈ గుర్తు ఎవరికి కట్టబడినదంటే చిన్నవాడికి ఉంది. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఎంతగా ముందు వచ్చినా గాని పెద్దవాడికి లేదు, చిన్నవాడితోనే ఉన్నది. అందుకే ఇక్కడ అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి. యాకోబు జ్యేష్ఠత్వపు, ఈ ఒక్క పేరా చేసి క్లోజ్ చేద్దాంలేండి, ఎందుకంటే ఇదంతా చెప్పాలంటే చాలా పెద్ద స్టోరీ. కాబట్టి ఇది ఒక్కటి చూద్దామా? 150 లోపు కంప్లీట్ చేసేద్దాం. 250 లోపు 246 అండి. జ్యేష్ఠత్వం, యాకోబు జ్యేష్ఠత్వ హక్కును కలిగి ఉండెను. అది సరియేనా? సంఘం చెప్పుచున్నది ఆమేనని. మరి ఇక్కడ సంఘము మరి చెప్పండి. ప్రైజ్ లార్డ్. అయితే అతను నిశ్చయముగా కొద్దిగా మోసమును కూడా కలిగి ఉండాను. అతడి జీవితాన్ని చూస్తే ఏశావు జీవితం బాగుంది, యాకోబు జీవితం దగ్గరికి వచ్చేదలికే బాగోలా. మోసగాడు, తండ్రిని మోసగిచ్చాడు, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆశీర్వాదాలు తండ్రి దగ్గర నుంచి వస్తాయి. అన్నను మోసగిచ్చాడు, జ్యేష్ఠత్వపు హక్కును పొందుకున్నాడు. మామను మోసగిచ్చాడు, ఆస్తిని కొట్టేశాడు. అర్థమవుతుందా? మామ దగ్గర కూడా మోసం చేసి గొర్రెలు పెంచేశాడు. అదే ఇక్కడ చెప్తా ఉంటాడు చూడండి. అయితే అతడు నిశ్చయముగా కొద్దిగా మోసమును కూడా కలిగి ఉండెను. చూసారా? అతను వెళ్ళి మరియు అతని తండ్రిని మోసగించెను. ఎవరిని? ఇస్సాకుని. తన యొక్క సహోదరుణ్ణి ఏశావుని మోసగించెను. అతను సమస్తము చేసెను, అయినను చట్టరీత్యా దానిని అతడు కలిగి ఉండెను. ఏలయనగా ఏశావు దానిని అమ్మివేసెను. ఏశావు ఏం చేశాడు? ఆ జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసెను. అదైన పిదప అతను తన మామగారి యొద్దకు వెళ్ళినప్పుడు, అతని దగ్గర పనిచేసినప్పుడు నిరవంజి చువ్వలను నీటిలో వేసి ఆ చూలితో ఉన్న, అంటే కడుపులతో, ఆ గొర్రెలన్నీ కడుపులతో ఉన్నప్పుడు చూలితో ఉన్న మందంతయు చారల గల వాటిని కనునట్లు చేసెను. అంటే నిరవంజి చువ్వలు నీళ్ళల్లో పెట్టాడు. నీళ్ళల్లో పెట్టి ఆ బాగా బలంగా ఉన్న ఆ గొర్రెలు ఆ నీటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ముట్టిని ముంచి తాగేటప్పుడు కింద సార్లు కనపడతా ఉంటాయి, చువ్వలు కనపడతా ఉంటాయి. వచ్చే బిడ్డలన్నీ కూడా, పుట్టే గొర్రెలన్నీ కూడా చారలతో పుడతాయి. చార్ల పుట్టినవి అన్ని నాయి, చార్ల లేడి నీయి అన్నాడు మామతో. ఇప్పుడు చారలు లేడి ఏవో తగ్గిపోతాయి, అన్ని చార్ల గలయే వస్తాయి. అన్ని చార్ల గలయే వస్తాయి. ఎందుకు? గొర్రెలు పెంచుతుంది ఈయనే, యాకోబే గొర్రెలు పెంచుతున్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు మామను కూడా మోసగిచ్చేశాడు. చూడండి, నీటిలో వేసి ఆ చూలితో ఉన్న మందంతయును చారల గల వాటిని కనునట్లుగా చేసెను. మరియు మీకు సమస్తము తెలియను, డబ్బును సంపాదించుటకు అతను ఆ విధంగా చేసెను. ఆ గొర్రెలన్నీ దేని కొరకు? డబ్బు కోసమే కదండి. డబ్బును సంపాదించటానికి, ఆస్తిపరుడుగా ఉండటానికి అతడు ఆ విధంగా చేసెను. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు అతను తన యొక్క జనుల నుండి త్రోసివేయబడెను. ఎక్కడ నుండి? తన జనుల నుండి త్రోసివేయబడెను. ఇప్పుడు అది యూదులకు మాదిరిగా ఉన్నది. ఇప్పుడు మనము ఎత్తబాటుకి ఇటుపక్క యూదులున్నారు, ఇటుపక్క యూదులున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు తన జనుల నుండి యాకోబు తోసివేయబడ్డాడు, దూరంగా వెళ్ళిపోయాడు కదా. యాకోబు ఎక్కడి నుండి వెళ్ళిపోయాడండి? తన తండ్రి ఇంటి నుండి, తన సహోదరుల దగ్గర నుండి దూరంగా అన్య ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ భార్యను తెచ్చుకున్నాడు కదా. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఇప్పుడు 247వ పేర. ఇప్పుడు ఆ యూదులకు మాదిరిగా ఉన్నది. యూదులు కూడా నువ్వు చూడండి, వారి దేశము నుండి, వారి సొంత దేశము నుండి దూరముగా వెళ్ళిపోయారు.
ప్రపంచానికి చల్లా చెదరై వెళ్ళిపోయారు. 4 మూలలో వెళ్ళిపోయారు వాళ్ళు. యాకోబు ఎలాగ వెళ్ళాడో అలాగే ఇజ్రాయేల్ ప్రజలు కూడా ప్రపంచానికి 4 దిక్కులకు వెళ్ళిపోయారు వాళ్ళు. పట్టుకుంటున్నారా? మర్మం పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ప్రపంచానికి 4 దిక్కులకి వెళ్ళిపోయిన ఇజ్రాయేల్ ప్రజలు. హల్లెలూయా. ఇంటి మీద బెంగ పట్టుకుంది యాకోబుకి. ఇంటి మీద బెంగ పట్టుకున్నప్పుడు తిరిగి ఆ ప్రపంచానికి, ఆ అన్యుల దేశంలో నుండి తిరిగి తన సహోదరుల దగ్గరికి, తండ్రి ఇంటికి తిరిగి వస్తున్నాడు యాకోబు. తన మందను తీసుకొని, తన భార్యను తీసుకొని, భార్యలని, మందలని, బిడ్డలని, అంత సమస్తాన్ని తీసుకొని ఇక వచ్చేస్తున్నాడు. పట్టుకుంటున్నారు ఈ విషయాలు. హల్లెలూయా. తిరిగి ఇజ్రాయేల్ ప్రజలు ప్రపంచానికి వెళ్ళిపోయిన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా 5వ బోర 6వ బోర కింద వారి స్వదేశానికి, వారి ఇంటికి వాళ్ళు తిరిగి వస్తున్నారు. దేవుడు వ్యవహరించాలంటే యూదులతో దేవుడు వారి సొంత దేశంలో ఉన్నప్పుడే, యూదులు సొంత దేశంలో ఉన్నప్పుడే దేవుడు యూదులతో వ్యవహరిస్తాడు. బయట ఉన్నప్పుడు, దేశానికి బయట ఉన్నప్పుడు దేవుడు వారితో వ్యవహరించడు. ప్రజలా అంటే స్వదేశంలో ఉన్నప్పుడే వ్యవహరిస్తాడు. పట్టుకుంటున్నారండి విషయాలు? జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు ప్రపంచానికి వెళ్ళిపోయిన చల్లాచెదరైన ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వారి స్వదేశానికి వెళ్తున్నారు. యాకోబు ఎలాగ తండ్రి ఇంటికి వస్తున్నారు, వాళ్ళు కూడా వారి స్వదేశానికి, దేవుడి దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడి దగ్గరికి వెళ్తున్నారు. హల్లెలూయా. వారి సొంత దేశానికి యెరూషలేం వెళ్తా ఉన్నారు. జరుగుతుందా? పట్టుకుంటున్నారా? కొంచెం చూద్దాం ఇక్కడ. యూదులకు మాదిరిగా ఉన్నది. ఆ యాకోబు యూదులకు మాదిరిగా ఉన్నది. అతను డబ్బును సంపాదించుకొనును. ఏం సంపాదించుకున్నాడండి యాకోబు? చూశారు కదా, గొర్రెలు అంతా ఫెలోషిప్ చేసుకొని డబ్బును సంపాదించాడు. యూదులు కూడా సేమ్ అదే. అందుకే కదా రోము ఎవరితో? యూదులతో ఒప్పందం చేసిద్ది. ఎందుకు? దాని దగ్గర ఉన్నది కూడా సంపాదించుకోవటానికి. హల్లెలూయా. ఆ బాండులన్నీ సంపాదించుకోవటానికి. చాలా జాగ్రత్త పట్టుకుందాం. అతను ధనమును ఏ విధముగా పొందినాడనేదే కాదు, అతడు ఏ విధంగా డబ్బుని పొందాడు అనేది కాదు, గాని అతడు దాన్ని పొందెను. అతడు దాన్ని పొందుటకు మీ చర్మాలను కూడా ఒలిచేయును. దాన్ని పొందుటకు అవసరమైతే చర్మమును కూడా ఒలిచి అవతల పడేస్తాడు. హల్లెలూయా. యాకోబు పట్టుకుంటున్నారండి. అందుకే మోసగాడు. పట్టుకోండి ఈ విషయాలు. చర్మములను కూడా ఒలిచివేయును. ఇప్పుడు మీరు దాన్ని ఎరిగి ఉన్నారు. అతను ఒక చిన్న మోసగాడు. అదంతే. అబ్బాయి అతని జోలికి వెళ్ళొద్దు. చుట్టుపక్కల ఉన్న అబ్బాయిలో మళ్ళీ చెబుతున్నా, ఆ ఇజ్రాయెల్ జోలికి వెళ్ళొద్దు. చర్మాన్ని కూడా ఒలిచి అవతల పడేస్తాడు, వేసి పడేస్తాడు ఒక బామ్. అంతే. గాజా ఎట తయారైపోయింది, పాడు దిబ్బగా మారిపోయింది. వెళ్ళొద్దు అతడు జోడి. చర్మం కూడా ఒలిచి పడేస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్తా ఉన్నాడు కదా, చెబుతున్నాడా లేదా? హల్లెలూయా. ఇప్పుడు మీరు దాన్ని ఎరిగి ఉన్నారు. అతడు ఒక చిన్న మోసగాడు. అదంతే. అబ్బాయిలు అతని జోలికి పోవద్దు. అతడు నిన్ను కూడా మోసగించగలడు. అబ్బాయి, అవునండి. ఎందువలన? అతను ఆ విధముగా ఉన్నాడు. ఆ విధమైన ఆత్మ వారిలో క్రియ చేయుచున్నది. అదొక స్పిరిట్. ఆ ఒక ఆత్మ వారిలో పనిచేస్తా ఉన్నది. ఆ ఆత్మ దేనికి పోల్చాడు? ఆ ఆత్మను దేనికి పోల్చబడి ఉన్నది? చూడండి ఇక్కడ 248. సంస్కర్తలు కూడా ఖచ్చితంగా ఈ వాక్యమును అర్థం చేసుకోలేకపోయారు. అసలు యూదులని సంఘ సంస్కర్తలు కూడా, మీకు తెలుసా సంస్కర్తలు అంటే ఎవరో తెలుసా? ఈయన ప్రవక్త, మధ్యలో ఉన్న వాళ్ళు అందరూ ఎవరు? సంస్కర్తలే. అంటే దిద్దుబాటు చేసేవాళ్ళు అని అర్థం. దిద్దుబాటు చేసేవాళ్ళే సంఘ సంస్కర్తలు అంటారు.
అంటే ఈ సంస్కర్తలు కూడా యూదులని అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? కారణం ఏంటి? వారి మీద పక్షరాజు స్పిరిట్ లేదు. సంపూర్ణ వాక్యం తెలియదు వాళ్ళకి. ప్రజలా, పరిపూర్ణమైన వాక్యము తెలీదు. ఎవరికి పరిపూర్ణమైన వాక్యం తెలుసు? ఈ చివరి కాలంలో ఉన్న వధువుకే. పక్షరాజు కాలంలో ఉన్న ప్రవక్తకి, వధువుకు మాత్రమే పరిపూర్ణ వాక్యం తెలుసు. ఇంతకు ముందున్న వాళ్ళకి పరిపూర్ణమైన వాక్యము తెలీదు. ప్రవక్త అంటాడు, ఈ మార్టిన్ లూథర్ కూడా 5వ సంఘకాలపు దూతనన్న సంగతి ఆయనకి తెలీదు. ప్రజలా, అంతేకాదు అతడి యొక్క వర్తమానము నీతీకరణ అన్న సంగతి కూడా అతనికి తెలియదు. కానీ ఆ ఆత్మ ద్వారా వాళ్ళు నడిపించబడ్డారు. అక్కడ నీతీకరణ వర్తమానం తీసుకొని వచ్చారు. వాళ్ళు స్వాస్థ్యాన్ని పంచాల్సింది ఎవరు? యెహోషువ. యెహోషువ ఎవరు? ఈ కాలపు 7వ దూత. మరి వాళ్ళ స్థానాన్ని తెలియజెప్పింది ఆయనేగా. రూబేనా, నీ స్థానం ఇది, నీ భూభాగం ఇది. షిమ్యోనా, నువ్వు నీ భూభాగం ఇది, నీ స్థానం ఇది అని తెలియజెప్పిన ప్రవక్త ఎవరంటే ఈయనే. హల్లెలూయా. రూబేన్ వెళ్ళి షిమ్యోను పొలములో విత్తనం వేయటానికి కుదరదు. షిమ్యోను యొక్క భూభాగంలో మొక్కజొన్నలు పండించడం కుదరదు. ఈయన పొలంలోనే పండించాలి. హల్లెలూయా. పట్టుకుంటున్నారు ఈ విషయాలు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మీకు యెహోషువ గ్రంథం అర్థం అవ్వాలి. యెహోషువ గ్రంథం అర్థమైతేనే ఈ విషయాలు నీకు అర్థమవుతాయి. హల్లెలూయా. మొదటి నిర్గమములో మోషే వెళ్ళిపోయిన తర్వాత స్వాస్థ్యాన్ని పంచింది ఎవరంటే యెహోషువ. అవునా? విలియం మ్యారమ్ బ్రన్నాములో ఒక్క మోషే పరిచర్య కాదు, యెహోషువ పరిచర్య కూడా ఉంది. స్వాస్థ్యాన్ని పంచిచ్చింది ఆయనే. మన స్థానాన్ని తెలియజెప్పింది ఆయనే. మన భూభాగాన్ని తెలియజెప్పింది ఆయనే. రైతులా, పట్టుకోండి, చాలా జాగ్రత్తగా పట్టుకోండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు 248. సంస్కర్తలు కూడా ఖచ్చితంగా ఈ వాక్యమును అర్థం చేసుకోలేకపోయారు. ఏలయనగా వారికి పంపించబడిన ఆత్మ మనుష్య ఆత్మై ఉన్నది. మనుష్య ముఖము కలిగిన ఆత్మ. సంఘ సంస్కర్తల కాలంలో పంపించబడిన ఆత్మ మనుష్య ముఖము గల ఆత్మ. ఇప్పుడు 249 పక్షిరాజు యొక్క కాలం మాత్రమే వాక్యమును మరియు బయలుపాటును పొందుకొనును. ఇప్పుడు చెప్పండి, నాకు వాక్యం అవసరం లేదయ్యా, విశ్వాసం ఒకటే ఉంటే చాలు, మర్మాలు బయలుపాటుతో పని లేదయ్యా అనేవారు మోసగిచ్చువారా కాదా? సంపూర్ణ వాక్యం గురించిన ప్రత్యక్షత నీకు తెలిస్తేనే నువ్వు ఎత్తబడేది. ఆ వాక్యం గురించిన ప్రత్యక్షత నీకు తెలియకుండా నువ్వు ఎత్తబాటులో వెళ్ళలేవు. ఎందుకంటే పక్షిరాజు కాలం అనేది ఎలాంటిది? వాక్యమును మరియు బయలుపాటును పొందుకునే కాలం. నువ్వు పొందుకోవటం లేదంటే విషయం ఏంటి? ఆ వాక్యాన్ని, ఆ బయలుపాటుని నువ్వు పొందుకోవటం లేదంటే విషయం ఏముందాడా? పొందుకున్నావంటే నువ్వు పక్షిరాజువే. పొందుకోవటం లేదంటే ఏంటి? ఎవరో నువ్వే డిసైడ్ చేసుకో, నేను చెప్పలే. అందుకే ఇక్కడ అంటున్నాడు, దాన్ని అర్థం చేసుకొని వారందరూ మీ యొక్క చేతులను పైకెత్తండి అంటున్నాడు. హల్లెలూయా. ఏదో మబ్బిలో పుట్టి విశ్వాసం ఉంటే చాలు, నేను ఎత్తబాట్లో వెళ్తాను, సంఘానికి వెళ్తే చాలు ఎత్తబాట్లో వెళ్తాను. ఎట్ట వెళ్తావు? రేపొద్దు నువ్వు ఎట్ట పరిపాలన చేస్తావు? రాజ్యాంగం తెలియకుండా పరిపాలన ఎలా చేస్తావు? రాజ్య పరిపాలన నువ్వు ఎలా చేస్తావు రాజ్యాంగం తెలియకుండా? ప్రజలా, వాక్యం గురించిన బయలుపాటు ఎరగకుండా, వాక్యం గురించిన ప్రత్యక్షత ఎరగకుండా, ఆ ఉరుములేంటో, ఆ ముద్రలేంటో, ఆ బోరలేంటో, ఆ పాత్రలు ఏమిటో, ఆయన ప్రణాళిక ఏమై ఉన్నదో అసలు మనకు తెలియకుండా మనం ఎత్తబాట్లో ఎలా వెళ్తాం? ప్రజలా, కంపల్సరిగా మనం ఎత్తబాట్లో వెళ్ళాలి అంటే ఆ బైబిల్లో ఆ లేఖనాలన్నీ కూడా ఇది పక్షిరాజు కాలంలో తెరిచేశాడు. అన్నీ తెరిచాడు. బైబిల్ అంతా తెరవబడిందా పాస్టర్ గారు అంటే సమస్తం తెరవబడింది.
బైబిల్లో ఉన్న మర్మాలన్నీ తెరవబడ్డాయి. ప్రజలా, ఈ మర్మాలు ఎరగటమే మన డ్యూటీ. మనం పొందుకోవాల్సిన గడి అది. లోకం వైపు కాదు పరిగెత్తాల్సింది, బిజినెస్ల వైపు కూడా కాదు. ఇప్పుడు ఆ మర్మము ఏంటో తెరవబడాలి మనకి. అప్పుడు మనం ఎత్తబాటులోకి వెళ్ళిపోతాం. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, మీ యొక్క చేతులను పైకెత్తండి అంటున్నాడు. దాన్ని అర్థం చేసుకున్న వారందరూ మీ యొక్క చేతులను పైకెత్తండి. హల్లెలూయా. నిజంగా పామరులైనా కానీ లేఖనాలు అర్థమవుతాయండి. ఆయన స్పిరిట్ కనుక మీలో పెట్టాడంటే ఈజీగా మీరు అర్థం చేసుకోగలరు. కావున నేను అది మంచిది, అది బాగున్నది, చూసారా, అది మంచిది. ఇప్పుడు చూడండి, మీరు గనక మీ యొక్క ఈ యొక్క ముద్రల కింద చూసిన ఎడల, పట్టుకుంటున్నారండి, మీరు గనక ఈ యొక్క ముద్రల కింద చూచిన ఎడల, వారు గనక ఎప్పుడైనను ఆ ముద్రలు తెరవబడినప్పుడు, హల్లెలూయా, మీరు దేవుడు ఖచ్చితముగా ఏమి చేయుచున్నాడు, ఆయన ఏమి చేసెను, ఆయన ఏమి చేయబోచున్నాడు అనే దానిని చూడగలరు. ఇది నేను చెప్పిందా, ప్రవక్త చెప్పిందా? దేవుడు ఏం చేశాడు ఇక్కడ మళ్ళీ చదువుతున్నా, జాగ్రత్త చూడండి. మీరు ముద్రల కింద కనుక ఉన్నట్టయితే చూడండి, మళ్ళీ చదువుతున్నాను. మీరు గనక ఈ యొక్క ముద్రల కింద చూచిన ఎడల, ఈ ముద్రల కింద చూచిన ఎడల, వారు గనుక ఎప్పుడైనా గాని ఈ ముద్రలు తెరవబడినప్పుడు, ముద్రలు ఏ కాలంలో తెరవబడ్డాయి? ఈ చివరి కాలంలో. అంటే ముద్రలు తెరవబడ్డాయంటే సంపూర్ణ ప్రణాళిక తెరవబడింది. ముద్రలు తెరవబడక ముందు వీళ్ళందరికీ మర్మంగానే ఉన్నాయి. ముద్రలు తెరవబడ్డాయి అంటే నీకు వాక్యం అంతా తెరవబడాలి. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ముద్రలు తెరవబడినప్పుడు మీరు దేవుడు ఖచ్చితముగా ఏమి చేయుచున్నాడు, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తున్నాడు, దేవుడు ఏమి చేసెను, ఆయన ఏం చేశాడు, ఏమి చేయుచున్నాడు, ఏమి చెయ్యబోతున్నాడు అనే దానిని చూడగలరు. ఆ చూచే నేత్రము గనక మనం లేదనుకో మనం ఎలా ఎత్తబాటులో ఉంటాం? అదే నేను ఇందాక దాకా మొత్తుకుంటుంది. ఆ ప్రణాళిక నువ్వు ఎరగకుండా ఎలాగెళ్తావు? చూడగలరు అని ప్రవక్త ఇక్కడ ఖచ్చితంగా నొక్కి చెప్తున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? మనం ఏదో ఒక చిన్న విశ్వాసం ఉంచుదామయ్యా, చర్చికి నమ్మకంగా వెళ్తా, విశ్వాసం ఉంచుదాము, దేవుడు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాడు ఆయన టైం వచ్చినప్పుడు. నో బ్రదర్, నిన్ను నువ్వే మోసగిస్తున్నావు. అలా చెప్పే పాస్టర్ కూడా మోసం చేస్తున్నాడని అర్థం. నీకు ప్రణాళిక తెరయాలి, ముద్రలు ఎరగాలి. ముద్రలు ఇప్పబడిందే ప్రణాళిక తెరవబడటానికి. ముద్రలు ఇప్పబడిందే దేవుడు ప్రణాళిక తెరవబడటానికి. ఆయన ఏం చేశాడో తెలియాలి, ఏమి చేయుచున్నాడో తెలియాలి, ఏం చేయబోతున్నాడో కూడా తెలియాలి. ప్రైజ్ ది లార్డ్. నీకు వ్యక్తిగత, మా కాపరికి తెలిస్తే మాకు తెలిసినట్టు, నో, వ్యక్తిగతంగా నీకు తెలియాలి, వ్యక్తిగతంగా తెలియాలి, ప్రతి వ్యక్తికి తెలియాలి ఈ విషయం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ అలాగా గనక నీకు బయలుపాటు రాకపోతే మోకరించి, ప్రభువా నాకు ఆ ప్రత్యక్షత నివ్వు ప్రభువా, నీ ప్రణాళికని నేను అర్థం చేసుకునే బయలుపాటు ఇవ్వు ప్రభువా, నీ ప్రణాళికలను నేను అర్థం చేసుకునే గ్రహింపు ఇవ్వు ప్రభువా అని దేవుడి దగ్గర కన్నీరు కార్చే గడియ ఇదే. కృప వెళ్ళిపోయినాక ఇంకేం కన్నీరు కారుతా? ఎత్తబాటుకు ముందే కన్నీరు కారిస్తే దేవుడు కృప చూపితే, ఆ బయలుపాటు కనుక ఇచ్చాడంటే, ఆయన ప్రణాళిక కనుక తెరిచాడంటే ఖచ్చితంగా మనం పొందుకుంటాము, ఆ స్థానాన్ని చూస్తాము, వెళతాము. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఆయన ఏమి చేశాడు, ఏమి చేయుచున్నాడు, ఏమి చేసెను, ఆయన ఏమి చేయబోతున్నాడు. అన్ని 3 కార్యాలు ఉన్నాయి చూడండి దీంట్లో. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. అంటే జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది. 3 కాలాలు ఉన్నాయి చూడండి దీంట్లో. ప్రైజ్ ది లార్డ్.
ఆయన ఏమి చేశాడా, నీ కొరకు ఆయన ఏం చేశాడా చూడాలి. ఇప్పుడు నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు చూడాలి. ఏం చేయబోతున్నాడో కూడా చూడాలి. నీ గురించిన రాయబడిన లేఖనము ఏదో నువ్వు ఎరగాలి. ఈ లేఖనము నాదే బ్రదర్, ఇదిగో ఈ లేఖనము నేను అని నువ్వు చూయించే స్థానానికి నువ్వు వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అదేంటి భక్తి, అది విశ్వాసం. అందుకంటున్నాడు ఇక్కడ అది సరిగా ఖచ్చితంగా చెప్పబడి ఉన్నది 250. మరియు ఆ కారణం చేతనే మనుషులు ఆ విధముగా వ్యవహరించిరి. ఏలయనగా ఆ కాలమునకు ఆ యొక్క ఆత్మ వారిపై ఉండుటకు వచ్చునని ముందుగానే చెప్పబడి ఉన్నది. వారు మరేమియూ చెయ్యలేకపోయిరి. ప్రైజ్ ది లార్డ్. వారు మరేమియూ చెయ్యలేకపోయిరి. 250 నుండి నెక్స్ట్ వారం చూద్దాము. ఎందుకంటే ఈ 250 నుండి 7 సంఘకాలాలు తీసుకొస్తాడు. ఇక్కడ సింహపు ఆత్మ గురించి తీసుకొస్తాడు, దూడ ఆత్మ గురించి తీసుకొస్తాడు, మనిషిని ముఖము వంటి ముఖము కలిగిన ఆత్మ గురించి తీసుకొస్తాడు, ఎగురుచున్న పక్షిరాజు. ఈ 4 కూడా తీసుకొని, ఈ 7 సంఘకాలాల్లో 4 జీవులు పనిచేశాయి. ఈ 4 జీవుల గురించి కూడా తీసుకొస్తాడు. మీరు చదవండి. 250 నుండి 300 పేజీ 300 పేరా దాకా మీరు చదవండి. మిస్ అవ్వకుండా చదవండి. ఇదే విలువైనదిగా ఎంచుకోండి మీ జీవితంలో. మీరు తినే ఫుడ్ కంటే కూడా, మీరు ఉంటున్న ఇంటి కంటే కూడా, మీ బిడ్డల కంటే కూడా, అన్నిటికంటే మీ ప్రాణం, మీ అందరూ ఎక్కువగా ప్రేమించేది ఏంటంటే ప్రాణం. మీ ప్రాణం కంటే కూడా వాక్యాన్ని ఎక్కువగా ఎంచుకోండి. ఈ వాక్యానికి మీ జీవితంలో స్థానం ఇవ్వండి. దీన్ని చదివిన తర్వాతే నేను ఏదైనా ఇంకొక పనికైనా కానీ, నేను భోజనం చేయడానికైనా కానీ, దేనికైనా కానీ ఈ వాక్యానికే ప్రథమ స్థానం అని మీ జీవితంలో చోటిచ్చినట్లయితే మీరు భక్తి జీవితంలో ఎదుగుతారు. భక్తి జీవితంలో ఎదుగుతారు. దీనిలోకి గనక మీరు చోటు ఇవ్వకుండా భక్తి జీవితంలో ఎదగలేరు మీరు. నెవర్. నువ్వు ఆ యొక్క వాక్యమును ఆధార పడే దాన్ని బట్టే నీ భక్తి జీవితం కూడా ఉంటుంది. గమనించండి. కాబట్టి ప్రభువా, నేను నీతో పూర్తిగా కట్టబడటానికి ఇష్టపడుచున్నాను. పూర్తిగా నీ వాక్యముతో నేను కట్టబడాలనుకుంటున్నాను. నీ వాక్యం తప్ప నాకు ఇంకొకటి వద్దు ప్రభువా. నీ ప్రణాళిక ఏంటో నాకు తెలియాలి. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో తెలియాలి, ఏం చేయబోతున్నావో తెలియాలి. ఈ సంగతులు నేను ఎరగాలి ప్రభువా. నా గురించిన లేఖనము బైబిల్లో ఎక్కడున్నదో నువ్వు నాకు చూపించు ప్రభువా. అయ్యా, ఈ కాల ప్రవక్త తన లేఖనాన్ని చూశాడు. మలాకి తనదేనని 4వ అధ్యాయములో ఉన్న 5-6 వచనాలు తనయ్యేనని ఆయన ఎరిగి ఉన్నాడు. హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయంలో ఉన్న 5-6 వచనాల్లో ఉన్న అది నేనేనని ఆయన ఎరిగి ఉన్నాడయ్యా. ఆ యొక్క లూకా 17వ అధ్యాయము 26వ వచనములో వచ్చిన ఆయన నేనేనని ఎరిగి ఉన్నాడయ్యా. ఆ లేఖనాలు, ఆ ప్రకటన గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం అది ఆయనేనన్న సంగతి ఎరిగి ఉన్నాడు. చాలా లేఖనాలు ఆయన గుర్తించారు. ఈ లేఖనము నేనని ఆయన ఎరిగి ఉన్నాడు. అలాగే మనము గురించి కూడా రాయబడిన లేఖనాలు, ప్రవచించబడిన ప్రవచనాలు ఉన్నాయి. దాన్ని కూడా నాకు తెలియజెప్పు ప్రభువా అని ప్రార్థన చేయండి. దేవుడు మీ నేత్రాలు తెరుచునుగాక. మీ గురించి దేవుడు ఆ లేఖనాలు చూయించునుగాక. యేసుకి గ్రంథపు చొట్టిచ్చినప్పుడు తన గురించి రాయబడిన లేఖనాన్ని, ఆ కాలపు వాక్యాన్ని వారి దగ్గరికి తీసుకెళ్లి దాన్ని చదివి ఈ దినము ఈ లేఖనము నెరవేరిందని చెప్పి ఆ గ్రంథపు చుట్టను చుట్టి వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ గ్రంథపు చుట్టను చుట్టి వారికి ఇచ్చేశాడు. అంటే తన గురించి రాయబడిన లేఖనాలని ప్రత్యక్షపరిచాడు. ఈరోజు మనం కూడా చేయాల్సింది అదే. మన గురించి రాయబడిన లేఖనాలను మనం ప్రత్యక్షపరిచే దినాలు. మనము ప్రత్యక్షపరిచే దినాలు. వారి గురించి వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అని చెప్పుకునే దినాలు కాదు ఇవి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి టాకింగ్ చేసుకునే టయాలు కావు ఇవి. మన గురించి రాయబడిన లేఖనాలని మనము ప్రత్యక్షపరిచి భూమి మీద కనపరిచే దినాలుగా ఉన్నాయి. కాబట్టి
మన గురించి ప్రభువా, నా గురించి రాయబడిన లేఖనాలు నాకు బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేద్దాం. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం 6వ ముద్ర 250వ పేరా నుండి చదువుదాము. మరి టేప్ మరలా వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలున్నాయి. మన గురించి రాయబడిన ప్రణాళిక చాలా వరకు దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.